ఈ లోపల పరిచయ మాటలు అవుతాయి, కంగారు వెళ్ళదు. మనం ఈరోజు క్లాసు వెనక్కి వెళ్తున్నాం. ఇశ్రాయేల్ రాజ్యం తర్వాత మనకి ముందుకు వెళ్ళాలి, కానీ మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెనక్కి తగ్గి గొర్రెపోతులు గుద్దుతాయంట. గొర్రెపోతుల పందాలు అయినా చూసేవాడిని, చాలా ఇంట్రెస్ట్ పడింది నాకు అప్పుడు అంజనీయుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు గొర్రెపోతుల పోటీంగ్ ఎలాగుంటుందంటే, ఎంత వెనక్కి తగ్గితే అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అలాగా మనం ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం అంటే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఇప్పుడు 930 నుంచి 722 చూసాం గత క్లాస్లో. క్రీస్తు పూర్వం 930, 722 చూసాం. ఇప్పుడు మరలా మనం వెనక్కి వెళ్తున్నాం. మళ్ళీ 930 దగ్గర నుంచి వస్తాం, అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తాం. ఇంకా అవసరమైతే 1050 దగ్గర కూడా వెళ్తాం. 1050 నుంచి 586 వరకు ఏం జరిగిందో చూస్తాం. ఓకే, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఓకే, ఈరోజు మరి యోధా రాజ్యం గురించి చూస్తాం. గతసారి ఇశ్రాయేల్ రాజ్యం గురించి చూసాం. అసలు ఈ రాజ్యాలు కూడా ఎక్కడ మొదలైంది అన్నది మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ రాజ్యాల గురించి మనం ఆలోచించినట్టయితే, మొదటి సమూయేలు గ్రంథంలో ఆ 8వ అధ్యాయంలో ఈ రాజ్యం గురించి ప్రారంభమైంది. మాకు రాజ్యం కావాలి, మాకు రాజు కావాలని ఈ ఇశ్రాయేలు అడిగారు. అడిగిన మాటకి ఏమైంది, దేవుడు ఏం చేశాడంటే, సరేరా మీ కర్మ అనుభవించండి అని సమూయేలు ద్వారా చివరికి ఒప్పుకొని సౌలు రాజుని మొదటగా అపాయింట్ చేయడం జరిగింది. ఇది గత చరిత్ర మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి, లింకప్ ఇది. అప్పుడు సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు, బెన్యామీను గోత్రం నుంచి వచ్చాడు. ఆ తర్వాత దావీదు వచ్చాడు, ఆయన కూడా ఒక 40 సంవత్సరాలు పరిపాలించి ఆయన కూడా ఒక 40 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన కుమారుడు సొలొమోను వచ్చాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే క్రీస్తుకి పూర్వం 930 వరకు కూడా, ఎప్పటి నుంచి 1050 నుంచి. అంటే ఇక్కడ రాయడానికి మనకు బోర్డు పక్క ఖాళీ లేదు, పైన రాస్తున్నాను. 1050 నుండి 930 వరకు కూడా, అంటే 120 సంవత్సరాలు ఇది. అలా మీరు అర్థం చేసుకోవాలి. సౌలు రాజు క్రీస్తుపురం 1050లో రాజు అయ్యాడు. ఆ తర్వాత ఏమో 1010లో దావీదు రాజు అయ్యాడు. ఆ తర్వాత 970లో సొలొమోను రాజు అయ్యాడు. ఈ ముగ్గురు రాజుల పరిపాలన 120 సంవత్సరాలు. ఇది ఐక్యరాజ్య కాలం. ఇంచుమించు వాళ్ళకి అప్పుడు యెరూషలేము వాళ్ళ క్యాపిటల్ అనుకోవాలి మనం, ఎందుకంటే దావీదు కాలంలో యెరూషలేము వచ్చింది. సొలొమోను యెరూషలేములో మందిరం కట్టించిన తర్వాత అక్కడ కొనసాగించాడు. ఏదైనా యోధా రాజ్యానికి రాజధాని ఏదంటే యెరూషలేము, అది మనం పెట్టుకోవాలి. యోధా రాజ్యం ఎప్పుడు మొదలయ్యిందంటే సౌలు రాజు కాలంలోనే మొదలైంది. సౌలు, దావీదు, సొలొమోను ముగ్గురు కలిపి 120 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ 930లో ఈ 2 రాజ్యాలు విడిపోయినట్టుగా మనం చూసాం. ఇప్పుడు 930లో విడిపోయినటువంటి ఈ రాజ్యం యోధా రాజ్యం ఇక్కడే ఉంది. యోధా, బెన్యామీను గోత్రికులిద్దరు కూడా. మిగతా 10 గోత్రాల వారు ఈ షోమ్రోన్ని క్యాపిటల్గా చేసుకున్నారు. మొదట షెకెము, తిర్సా, షోమ్రోను, చివరి ఫైనల్ షోమ్రోను వాళ్ళది మెయిన్ రాజధాని. ఈ 10 గోత్రాల వారు ఎప్పుడు విడిపోయారంటే 930 నుండి 722. ఇదంతా బీసీఏ. మీరు ఇది అయిపోయింది, ఇది అయిపోయింది చరిత్ర ప్రకారంగా. ఇప్పుడు మరలా మనం వెనక్కి వెళ్తున్నాం, 930కి వెళ్తున్నాం. ఇప్పుడు 930 నుంచి 586 వరకు ఏం జరిగింది? ఇప్పుడు ఇది మనకు అవ్వాలి. ఇప్పుడు రెఫరెన్స్ కూడా మీకు చెప్పడం జరిగింది గత క్లాసులోని. 1050 నుంచి 930 వరకు పరిపాలించిన ఐక్యరాజ్యం సౌలు, దావీదు, సొలొమోను ముగ్గురు కూడా ఈ 120 సంవత్సరాల గురించి బైబిల్ ఎక్కడుంది?
మొదటి సమూయేలు గ్రంథం రిఫరెన్స్ నోట్ చేసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదలుకొని మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం, మొదటి రాజుల అధ్యాయం 11వ అధ్యాయం వరకు కూడా, మొదటి సమూయేలు 8వ అధ్యాయం మొదలుకొని మొదటి రాజులు 11వ అధ్యాయం వరకు కూడా ఈ తాలూకా 120 సంవత్సరాల పరిపాలన కొనసాగిందని అర్థం. అయితే ఇప్పుడు 930 నుంచి 722 ఇశ్రాయేల్ రాజ్యం. ఇది బైబిల్లో రిఫరెన్స్ ఎక్కడ అనుకున్నాం మనం? లాస్ట్ టైం చెప్పుకోవడం జరిగింది. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం మొదలుకొని 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. ఓన్లీ ఇశ్రాయేల్ చరిత్ర, ఇశ్రాయేల్ రాజ్యం ఉత్తర రాజ్య చరిత్ర, 10 గోత్రాల చరిత్ర. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం మొదలుకొని 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం వరకు ఈ రాజ్యం కొనసాగింది. 930 నుంచి 722 10 గోత్రాలు. ఇది ఉత్తర రాజ్యం లేదా ఇశ్రాయేల్ రాజ్యం. మొదటిది ఐక్యరాజ్యం, ఇది ఇశ్రాయేల్ రాజ్యం. ఈ రెండు అయిపోయాయి. ఇప్పుడు ఈ లెసన్ చూస్తున్నాం, యోధా రాజ్యం గురించి చూస్తున్నాం. యోధా రాజ్యం గురించి చూసినప్పుడు యోధా రాజ్యం ఎప్పుడు విడిపోయారు వీళ్ళంటే 930లో విడిపోయారు. 930లో విడిపోయినటువంటి ఈ రాజ్యం యెరూషలేం క్యాపిటల్గా చేసుకొని 586 BC వరకు కూడా 20 మంది పరిపాలకులు పాలించారు దీన్ని. ఒక రాణి ఉంది కనుక 19 మంది పురుషులు, మొత్తం 20 మంది పరిపాలించారు దీన్ని. అయితే ఈ 586లో చివరికి ఇది కూడా కంప్లీట్గా ఫినిష్ అయింది ఈ రాజ్యం కూడా. క్రీస్తుపూర్వం 722లో అస్సూరు చెరకి వెళ్ళిపోయింది ఇశ్రాయేల్ 10 గోత్రాలు. 586లో బబులోన్ చెరకి వెళ్ళిపోయింది యోధా రాజ్యం. ఈ అన్నదమ్ములు ఇద్దరు మొత్తమే తెలిపారు. వీళ్ళు పోట్లాడుకుని ఎవరికి అప్పగించారు రాజ్యాలంటే అంజులకు అప్పగించారు. వీళ్ళేమో అస్సూరు చెరకు దేవుడు అప్పగిస్తే వెళ్ళే బబులోని చెరకు అప్పగించాడు. అస్సూరిలో అంజలే, బబులోనిలో అంజలే. వీళ్ళిద్దరు అన్నదమ్ములు మొత్తం 12 మంది అన్నదమ్ములు ఐక్యంగా ఉన్నప్పుడు 120 సంవత్సరాలు పరిపాలించారు. ఎవరేం చేయలేకపోయారు. ఎప్పుడైతే వీళ్ళు విడిపోయారో ఇక ఈ రాజ్యం బలహీన అయిపోయింది, ఈ రాజ్యం బలహీన అయిపోయింది. అప్పుడు ఒక రాజ్యం చెరలో పోయింది. ఇప్పుడు ఉన్న రాజ్యం గురించి అసలు ఎందుకు ఈ రాజ్యం చెరలోకి వెళ్ళింది, వీళ్ళు చేసిన మిస్టేక్లు ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తాం. ప్రియులారా, మనకి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో మాట రాశాడు కదా. ఏ రాశాడు? 1 కొరింథీ 10:11లో దుష్టాంతమందు జరిగిన యుగాంతమంది మనకి బుద్ధి కలుగుడికై. కొత్త నిబంధనలు ఇప్పుడు చాలామంది ఏంటంటే పాత నిబంధనలు ఎందుకు, పాత నిబంధనలు ఎందుకు అంటారు. కానీ యేసుప్రభువు వారు కూడా ఏమంటారు కొన్ని విషయాల్లో, లోతు భార్యని జ్ఞాపం చేసుకున్నాడు. మరి పాత నిబంధన తెలియకపోతే లోతు భార్య ఎవరు మనకి ఎలా తెలుస్తుంది? మరి లోతు దినాల్లో జ్ఞాపం చేసుకోండి అంటాడు. మరి లోతు దినాలు ఏం జరిగింది ఎలా తెలుస్తుంది పాత నిబంధన తెలియకపోతే? నోవా దినాలు జ్ఞాపం చేసుకోండి అంటాడు. అంతేకాదు ఎబ్రీ పత్రికలో మొత్తం విశ్వాసం వీరు లిస్ట్ ఇస్తాడు. రాహాబ్ ఇలాగా, హేబేలు ఇలాగా, గొప్ప విశ్వాసులు ఇదంతా కూడా. హనోక్ కూడా గొప్ప విశ్వాస వీరుడు. నోవాహు, అబ్రాహాము, ఇస్సాకు, న్యాయాధిపతులు అందరి గురించి చెప్తాడు అక్కడ. మరి పాత నిబంధన మనకు తెలియకపోతే, మరి పాత నిబంధన వాళ్ళ క్యారెక్టర్స్ తెలియకపోతే మరి వాళ్ళ విశ్వాసం మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎవరు విశ్వాస భ్రష్టులు అయ్యారు, ఎవరు విశ్వాస విజయులు అయ్యారో, ఎవరు విశ్వాస వీరులో మనకి ఎలా తెలుస్తుంది? అందుకే పాత చాలా అవసరం. రాజుల చరిత్రలు కూడా మనకు అవసరం. ఏ రాజు ఫెయిల్ అయ్యాడు, ఏ రాజు పాస్ అయ్యాడు, ఏ రాజు మిస్టేక్ చేశాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు కుటుంబం ఎందుకు పోయింది? ఆయన కుటుంబం అసలు రాజ్యం పరిపాలించాలా, కానీ సౌలు రాజ్యం పోవడం కారణం సౌలు మిస్టేక్. అది ఆయన కొన్ని ఈర్ష్య, అసూయ, ఆయన దేశం వల్ల చివరికి ఆయన దురాత్మ ప్రవేశించి ఆయన అలా పోగొట్టుకున్నాడు. మరి ఇప్పుడు సొలొమోను రాజ్యం ఎందుకు పోయింది? ఒకసారి చూద్దాం వాక్యంలోకి వెళ్ళండి. ప్రతిదీ ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యాడంటే ఎందుకు ఫెయిల్ అయ్యాడో మనకు తెలియాలా. అప్పుడు మనం ఆ మిస్టేక్లు చేయకుండా జాగ్రత్త పడతాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనిచున్నాను కనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. చూసారా? ఇప్పుడు సొలొమోనుకి ఏం చెప్తున్నాడు దేవుడు? సౌలు రాజ్యం ఎలాగపోయిందో ఆయన పొరపాటు వల్ల నీ రాజ్యం కూడా అసలు మొత్తం పోవాలి. కానీ మీ నాన్నకి ఒక వాగ్దానం ఇచ్చాను నేను, మీ నాన్నతో నిబంధన చేసుకున్నాను. మీ నాన్న చాలా మంచివాడు దావీదు, నాకు ఇష్టమైన కార్యాలను చేసాడు ఆయన. కాబట్టి ఆయన నిమిత్తం నీ కొరకు ఒక గోత్రం ఇస్తున్నాను తప్ప లేకపోతే మొత్తం రాజ్యం తీసేసిపోతుంది నీకు అంటే కొద్దిగా మేము జాలి పడుతున్నాం దానివల్ల అని చెప్పాడు. ఎక్కడ 12 వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 11:12. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగను చేయక నీ కుమారుని చేతుల నుండి దాన్ని తీసివేసేదును, రాజ్యమంతయు తీసివేయును. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకుని యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదును. అది కారణం. లేకపోతే మొత్తం తీసేసిపోను రెహబాము రాజ్యాన్ని. సొలొమోనుకి అసలు రాజ్యం లేకుండా అయిపోను.
కానీ దావీదు యొక్క మంచితనం వల్ల, దావీదు దేవుడికి ఇష్టంగా ఉండడం వల్ల సొలొమోనుకు ఒక గోత్రాన్ని ఇచ్చాడు. యోధా గోత్రం పాటు బెన్యామీను గోత్రం. కాబట్టి ఈ 2 గోత్రాలు కలిపి యోధా రాజ్యంగా ఉద్భవించింది. ఇప్పుడు వీళ్ళ చరిత్ర మనం చూస్తున్నాం ప్రియులారా. ఇప్పుడు వీళ్ళ చరిత్ర మనకి మొదటి రాజుల గ్రంథం 11 అధ్యాయం నుంచే మనం మొదలవుతుంది. వెళ్తే 2వ రాజుల గ్రంథం 25 అధ్యాయం వీళ్ళ రెఫరెన్స్. మొదటి రాజుల గ్రంథం 11 అధ్యాయం నుండి 2వ రాజుల గ్రంథం 25 అధ్యాయం వరకు కూడా. అలాగే 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు కూడా వీళ్ళ గురించి ఉంటుంది. అయితే మనం ఇశ్రాయేల్ రాజ్యం చూసేటప్పుడు రాజుల గ్రంథాన్ని తీసుకున్నాం. ఈవేళ మనం ఏం చేస్తామంటే దినవృత్తాంతాలు తీసుకుంటాం. 2వ దినవృత్తాంతాల్లో ఇప్పుడు ఈ అధ్యాయాలు 10 నుంచి 36 అధ్యాయాల్ని చూస్తే మనకి యోధా రాజులు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఈ భాగాలే చదవాలి. మనం రాజుల గ్రంథాలు చదివితే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆ రాజు గురించి కాసేపు రాస్తాడు, ఈ రాజు గురించి కాసేపు రాస్తాడు. ఈ రాజు తెలియదు, ఆ రాజు తెలియదు. అందులో ఇద్దరికి ఒకే పేర్లు ఉంటాయి. మళ్ళీ అక్కడ యెహోరాము అంటాడు, ఇక్కడ యెహోరాము అంటాడు, అక్కడ అహజ్యా ఉంటాడు, ఇక్కడ అహజ్యా ఉంటాడు. మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం నుంచి మనం ప్రారంభిస్తాం. రాజ్యం ఎందుకు విడిపోయిందో మనకు అర్థమైపోయింది. అయితే ఇప్పుడు ఈ రాజ్యం ఎలా కొనసాగింది, ఎవరెవరు కొనసాగించారు, ఎవరి తర్వాత ఎవరు, వీళ్ళ కాలంలో ప్రవక్తలు ఎవరు, ఏం జరిగిందో, ఇది అసలు ఎందుకు ఈ రాజ్యాన్ని కూడా తీసేశాడు దేవుడు అన్నది మనం ఇప్పుడు క్యారెక్టర్స్ చూసుకుంటూ వెళ్తాం ప్రియులారా. ఓకే, ఈ విషయాన్ని మనం గమనించాలి. దీన్ని మనం గుర్తించుకుంటూ మనం చదువుకుంటూ వెళ్ళాలి. ఓకే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం నుంచి మీకు చూస్తే అక్కడ ఇప్పుడు విడిపోయిన తర్వాత ఫస్ట్ రాజు మనకి మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఉంటాయి రాజుల పేర్లు. యోధా రాజులు, ఇశ్రాయేల్ రాజులు విడిపోయిన తర్వాత మొట్టమొదటి రాజు రెహబాం, సొలొమోను కుమారుడు రెహబాం. ఈయన యొక్క పరిపాలన గురించి 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం. రెహబాం గురించి ఎక్కడ ఉంటుంది అంటే క్రమంగా ఇచ్చాడు దినవృత్తాంతాలు, చాలా చక్కగా రాశాడు. 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం. ఇంకా ఈయన గురించి రాజుల గ్రంథంలో మీకు కావాలంటే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 43వ వచనం నుండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 43వ వచనం నుండి 14వ అధ్యాయం 31వ వచనం వరకు ఇది రెహబాం తాలూకా క్యారెక్టర్ ఇందులో దొరుకుతుంది మనకి. చదివినప్పుడు మాత్రం దినవృత్తాంతాలే చదవండి. దినవృత్తాంతాలు అర్థమైతే ఆ క్యారెక్టర్ కంప్లీట్గా మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు రెహబాము తాలూకా పీరియడ్ క్రీస్తుపూర్వం 930. రెహబాము క్రీస్తుపూర్వం 930లో రాజు అయ్యాడు. రెహబాము అనగా అర్థం ప్రజలు విస్తరించుట. ఈయన సొలొమోను కుమారుడు. ఇది ఇప్పుడు మీకు చెప్పడం వల్ల నాకు కొద్దిగా సమస్య ఏర్పడుతుంది. నాకు ఈ టైప్లో చెప్తే క్లాస్కి ఒకరిద్దరు రాజులు అవుతారు. ఇలాగైతే బైబిల్ స్టడీ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా అవుతుంది. కాబట్టి ఇలా చెప్పాల కన్నా నేను రిఫరెన్స్ చెప్పేసి అందులో ఉన్న అంశాలు చెప్పేస్తే తర్వాత మీరు రికార్డింగ్ చూసుకొని నోట్స్ రాసుకోవడం మంచిది. కాకపోతే మెయిన్ రిఫరెన్స్ రాసేసుకోండి. ఇప్పుడు ప్రతిదీ ఇలా మీ చేత రాయించి చెప్పాలంటే ఇలాగైతే ఇంకా అవ్వదు, ఇలా కష్టం అవుతుంది. ఇలా మీ చేత రాయించి కూర్చొని చెప్పాలంటే వేరే స్టడీ పెడదాం అనుకుంటున్నాను. దేని చేత అయితే మా ఇంటి దగ్గరే పాస్టర్ గారు ఒక సలహా ఇచ్చారు నాకు. ఇంటి దగ్గరే ఇలాగే బోర్డు పెట్టి గురువారం నాడు 7 గంటల నుంచి 8 గంటల 1 గంట ప్రతి వారం పెట్టాలనుకుంటున్నాను. మరి కాబట్టి ఒకవేళ అలాగా మీరు ఎవరైనా అక్కడైతే ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఎక్కువ ఒక రాజు గురించి ఒక రోజు చెప్తా, ఇలా ఎంత స్పీడ్ వెళ్తుంది. ఈవెన్ డౌట్స్ ఉంటే డిస్కస్ చేసుకోవచ్చు మనం. అంటే ఈ 2 కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మనం చర్చిలో బుధవారం ఏమో ఇలాగా మనం ఈ టైప్లో వినియోగించుకోవచ్చు. గురువారం నాడేమో ఇంటి దగ్గర ఆడడానికి పర్సనల్గా మనలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే అలా ఉపయోగించుకోవడం కూడా అవకాశం ఉంది. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే, టైం ఉంటే. ఇదేంటంటే మరి పాస్టర్ గారు ఆదివారం రమ్మంటున్నారు, మరి రోజు ప్రార్థన రావాలి, బుధవారం ఇక్కడ బయట రావాలి, మళ్ళీ అక్కడ రావాలంటే ఇబ్బంది అయితే వద్దు, ఇబ్బంది పడకూడదు. లేదు మీరు ఇది ఫోన్లో కూడా మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. మీరు
చాలామంది నాకు కరస్పాండెన్స్ కోర్సులాగే బైబిల్ నేర్చుకుంటుంటారు చాలామంది. రాజమండ్రి నుంచి వచ్చేసారు. రాజమండ్రిలో ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేసి నా వీడియోలు అలా పెడతాను, వాళ్ళ సమస్యలే నాకు వాయిస్ మెసేజ్ పెడతారు, నేనే వాళ్ళకి వాయిస్ మెసేజ్ పెడతాను. ఆ రకం కూడా బైబిల్ నేర్చుకుంటున్నారు. ఏదో రకంగా మన బైబిల్ నేర్చుకోవాలండి. మన పని అది. మన గురి ఏంటంటే మనం బైబిల్ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? యెజ్రా గ్రంథం 7 ఒకసారి నేను వెనక్కి వెళ్తున్నాను మిమ్మల్ని బలపరచడానికి. యెజ్రా గ్రంథం 7 అధ్యాయం 10 వచనం చూడండి ఏముందో. అసలు బైబిల్ ఎందుకు నేర్చుకోవాలన్నది యెజ్రా గ్రంథం 7 అధ్యాయం 10 వచనం. తీసి చదవడం ఎవరెవరు? అది యెజ్రా ఉద్దేశం ఏంటి? ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని ప్రకారంగా నడుచుకోవాలి, ముందు దాన్ని ఇతరులకి నేర్పించాలి. ఆయన గురి అది. ఎందుకంటే పారసీక రాజు కాలంలో వాళ్ళు చరించి వెనక్కి వచ్చారు. యెజ్రా మొదట జెరుబాతో వచ్చి కొంతమంది వచ్చారు, తర్వాత యెజ్రాతో, తర్వాత నెహెమ్యాతో వస్తారు. ఈ వచ్చిన వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియకపోతే, ఒకప్పుడు ధర్మశాస్త్రం తెలియకే వాళ్ళందరూ చెరకపోయారు. మరలా ధర్మశాస్త్రం కానీ నా ప్రజలకు తెలియకపోతే ఏదో రోజులు చెరకపోతారు వీళ్ళు. ఎందుకంటే పునాది ఉండదు వాళ్ళకి. వాక్యం తెలియకపోతే ఎవరికైనా పునాది ఉండదు. పునాది లేక ఎంత బిల్డింగ్ కడితే సుఖమే ఉంది? ఫౌండేషన్ బాగుండాలి కదా. కాబట్టి నా పిల్లలకి అంటే నా ప్రజలైన వాళ్ళకి యోధా సమాజానికి ఫౌండేషన్ కావాలా. ఫౌండేషన్ కావాలంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పని. జెరుబాబెలు వచ్చాడు, మందిరం కట్టే పని అప్పగించాడు. నెహెమ్యా వచ్చాడు, ప్రాకారం కట్టే పని అప్పగించాడు. కానీ యెజ్రా ఆ పని కాదు, మొత్తం ధర్మశాస్త్రం యూదులకు నేర్పియాల. అది ఆయన తాలూకా గురి. అలాగే పౌలు కూడా కొత్త నిబంధనలు చూడండి, 19 అపోస్తల కార్యాలు 19 అధ్యాయం 9-10 వచనాలు. దేవుని నామన స్తోత్రం కలుగుగా. ఈ లేఖనాలు బాగా చదవండి మీరు. పౌలు కసేటి అంటే ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి ఆత్మలు నడిపించనే కాదు, అసలు నేను మళ్ళీ వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిలబడాలి కదా. వీళ్ళు నిలబడాలంటే వాళ్ళకి వాక్యం ఇవ్వాలి. వాక్యం ఇవ్వాలంటే బైబిల్ స్టడీ కండక్ట్ చేయాలి. మరి ఈ సమాజ మందిరాల్లో ఈయనకు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు తురన్న ఎపిఎస్సి పట్టణంలో జరుగుతుంది ఇది. తురన్న ఒక పాఠశాలను ఎన్నుకొని అందులోంచి ఈ ఆసక్తి, వాక్యం ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రత్యేకపరుచుకొని వాళ్ళకి 2 సంవత్సరాలు నేర్పించి వదిలేసాడు. అప్పుడు ఇక్కడ నేర్చుకునేవాడు ఎపప్రదిత్తు, ఇక్కడ నేర్చుకునేవాడు ఎపప్రా. వెళ్ళి సంఘాలు కట్టేశారు వాళ్ళు. కొలసే సంఘాలు ఎలాగొచ్చాయి మరి? ఫిలిప్ సంఘాలు అయ్యి. ఇక్కడ ఈ బైబిల్ స్టడీలో నేర్చుకునే వాళ్ళే వెళ్ళి అక్కడ ఈ ఫిలేమోను అన్నవాళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడే పరిచయం అయ్యారు ఎఫెసీలో. కాబట్టి కసి ఎలాగ ఉండాలంటే మంది నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకుని ఇతరులకి నేర్పించాలి. యెజ్రాది అదే కసి, పౌలుది కూడా అదే కసి. అపోస్తలుల కార్యాలు 28 అధ్యాయాలు కూడా లాస్ట్ వచ్చిన మనం చూస్తే ఖైదీగా ఉన్నప్పుడు కూడా ఆయన కసి చూడండి ఎలాగుందో. రోమా చెరలో ఉన్నాడు ఆయన, 2 సంవత్సరాలు ఖైదీ అయినా అక్కడ కూడా చెరసాలలో కూడా బైబిల్ స్టడీ పెట్టాడు. అంటే పౌలు ఎక్కడుంటే అక్కడ బైబిల్ స్టడీ అన్నది కండక్ట్ చేసేవాడు. బైబిల్ స్టడీ ఉద్దేశం ఏంటంటే వాక్యం నేర్పించాలి నా ప్రజలకి. దేవుని ప్రజలకు వాక్య పునాది ఉండాలి. వాళ్ళు నేను రేపొద్దు లేకపోయినా ఆ పునాది మీద వాళ్ళు నిలబడిపోతారు. ఎటువంటి శోధనలైనా ఎదుర్కోగలరు, వాళ్ళు ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోగలరు. తర్వాత వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి ఈ కసి ఎవరికి ఉంటుందా అని చూస్తున్నాను నేను. ఈ కసి నాకు ఉంది. ఈ కసి నాకు ఉంది కాబట్టి నేను ఇన్ని జిల్లాలు, ఇన్ని ప్రాంతాలు ఈ వయసులో తిరుగుతున్నాను. అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, వారి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా రాత్రి పగలు బైబిల్ స్టడీలు పెడుతున్నాను, వెళ్ళిన దగ్గర తిరుగుతున్నాను అంటే ఈ కసి నాకు ఉంది. నేను నేర్చుకుంటూ ఇతరులు నేర్పించాలి. ఈరోజు నేను ఉన్న లేకపోయినా భవిష్యత్తులో వీళ్ళు ఎప్పుడు కూడా ఈ వాక్య పునాది మీద వాళ్ళు ఉండిపోయాలి. పిల్లలకి చెప్పుకుంటూ ఉండాలి. దేవుని ప్రజలకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ధర్మశాస్త్రం మోసే కూడా ఇదే చెప్పాడు, మీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ఉన్నప్పుడు ఈ నా మాటలని నేర్పుడి. కాలక్షేపం బైబిల్ స్టడీలు చాలా చూశాను నేను. అయ్యొద్దు కాలక్షేపాలు బైబిల్ స్టడీ. కాలక్షేపం ఆరాధన చేయొచ్చు, ఆదివారం ఆరాధన సెంటిమెంట్, అది పునరుత్థాన దినం, అది అందరం అటెండ్ అవుతాం. అలాగే బైబిల్ స్టడీ ఉండకూడదు. బైబిల్ స్టడీ ఏంటంటే ఇతరులు నేర్చుకున్నట్టు ఉండాలి. మొత్తం ఆ 4 పేజీల పాంప్లెట్ ఒక్కరోజు చెప్పేస్తాను నేను 2 గంటల్లోనే. పాస్టర్ గారు చూశారు జామిలో చెప్పడం. 4 పేజీలు 2 గంటలు చెప్పగలేను. మరి 4 పేజీలు చెప్పడానికి 2 సంవత్సరాలు ఎందుకు నాకు?
అంటే మీకు నేర్పాలి కొన్ని విషయాలు, మ్యాథ్లో చూపించాలి, వంశాలు చూపించాలి, కాలక్రమం చెప్పాలి. అంటే నేర్పించాలంటే టైం పడుతుంది, చెప్పుకెళ్ళిపోవడానికి టైం ఉండదు. కోర్స్ అయిపోతుంది, లాస్ట్లో చూడండి ఇక ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి టీచర్స్ ఎలాగుంటారు, చాలా ఫాస్ట్గా ఉంటారు. కోర్స్ అయిపోవాలి కాబట్టి టక్ టక్ చెప్పారు, మనకేం అర్థం అవ్వని పర్లేదు అక్కడ. మరి ఆ టైంలో చేస్తే బైబిల్ స్టడీ వేస్ట్ అయిపోద్ది. అందుకని మీరు దయచేసి ఈ విషయాలు నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే, పౌలుకున్న కసి, ఎజ్రాకున్న కసి, నాకున్న కసి, పాస్టర్ గారికి కసి ఉంది కనుక ఇప్పుడు ఈ బైబిల్ స్టడీస్ ఇక్కడ పెట్టించారు మనకి. అంటే ఈ టైప్ ఆఫ్ కసి, పట్టుదల మీకు కూడా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు వెంటాడి నేర్చుకుంటారు, మమ్మల్ని తరిమి నేర్చుకుంటారు. మీరు నేర్చుకున్న ఇతరులకు నేర్పించడానికి కూడా మీరు నేర్చుకుందానికి మీరు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రియులారా, ఇది దేవుడి తాలూకు ఉద్దేశం, అది మా సొంత ఉద్దేశాలు కాదు. మనం రక్షింపబడిన ప్రతి ఒక్కరం కూడా వాక్యం ముందు మనం ముందు స్థిరంగా ఉంటాం, ఇతరులను కూడా స్థిరపరిచిన వాళ్ళు అవుతాం మనం. కాబట్టి మనం దీవించబడుతూ అనేకులు దీవెనకరంగా ఉంటాం, అది మంచి పద్ధతి. మీరు అలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి. లేదా మీరు ఎవరికైనా ఆసక్తి, ఎలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. రాజమండ్రిలో నేను 2001లో ఏం చేసేవాడిని అంటే, ఎవరైనా బైబిల్ నేర్పుతారని 2001, 2002, 2003 ఇంచుమించు ఆ 3 సంవత్సరాలు బైబిల్ ఎవరైనా నేర్పుతారా అని తిరిగేవాడిని. కనబడిన నెలలో బైబిల్ ఎవరైనా నేర్పుతారని అడిగేవాడిని. బైబిల్ ఎవరు నేర్పుతుంటే ఎవరు కనబడలేదు. మరి ఎవరు బైబిల్ నేర్పుతాను, ఎక్కడ బోర్డులు కనబడలేదు, బైబిల్ నేర్పుతాను స్లిప్లు కనబడలేదు. 2004 జనవరి నెలలో ఒక చిన్న ఇంత పాంప్లెట్ వచ్చింది, పోస్ట్ కార్డ్ అంత పాంప్లెట్ వచ్చింది నా దగ్గరికి. నేను బైబిల్ చదువుకుంటున్నాను, ఒక ఇంట్లో అద్దెకున్నాను నేను, 300 రూపాయలు అద్దె. అది ఉక్కంపేట జైహింద్ నగర్లోది, హైవేకి పక్కన ఉంటుంది. ఒక ఎర్రగా ఉంటాడు, తింగర కుర్రోడు, తీసుకొచ్చి ఆ పాంప్లెట్ తీసుకొచ్చి మేము ఏ ఇంటికైతే అద్దెకున్నామో ఆ వానరామకి ఇచ్చాడు. ఆవిడ పాటలే బాగా పాడుతుంది, వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళు క్రైస్తవులు కాదని తీసుకొచ్చి ఆ పాంప్లెట్ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు, నేను బైబిల్ పిచ్చాడు కదా, ఇది బాగా బైబిల్ చదువుతున్నాడు, వాచ్మెన్ పని రాత్రులు చేస్తున్నాడు, బైబిల్ పగలు చదువుతున్నాడు అని ఆ పాంప్లెట్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇక నాకు దొరికింది, ఎలా దొరికిందంటే అది ఆ పాంప్లెట్ దొరికింది, నా జీవితం మారిపోయింది. దేవుని నామమున స్తోత్రం కాదు. లూథరన్ చర్చి జాంపేట, లూథరన్ హై స్కూల్, చర్చి కాదు, లూథరన్ హై స్కూల్లో జాంపేటలో ఆదివారం బైబిల్ స్టడీ ఈవినింగ్ 1 గంట అని రాయబడి ఉంది. సైకిల్ ఒకటి ఉండేది నాకు. ఉదయం ఆరాధన చూసేసుకొని మధ్యాహ్నం సైకిల్ వేసేసుకొని వెళ్ళిపోయేవాడిని. ఆ బైబిల్ ఆ స్టడీ చూసుకొని మళ్ళీ వచ్చి వాచ్మెన్ డ్యూటీకి వెళ్ళిపోయేవాడిని. వాచ్మెన్ డ్యూటీలో కూడా రాత్రులు చదివేసేవాడిని బైబిల్. ఆ రకంగా స్త్రీల జీవిత చరిత్ర, పురుషుల జీవిత చరిత్ర కూడా రాశాను. ఆ వాచ్మెన్గా చదువుతున్నప్పుడే అక్కడ ఆ బైబిల్ స్టడీ నేర్చుకునేవే నాకు వచ్చిన గోల్డ్ మెడల్, గోల్డ్ రింగు, వెండి మెడల్స్ అవన్నీ కూడా. అంటే మనిషిలో ఈ కోరిక, ఈ పట్టుదల, ఈ ఆశ ఎవరికైతే ఉంటుందో ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళు అందరికీ ఉండదు ఇది ఈ దర్శనం. ఇలాంటి దర్శనం ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు కనెక్షన్ ఇవ్వండి మీరు, నాలాంటి వాడికి. లేదా మీరైనా వాళ్ళకి చెప్తుండండి, ఏం పర్వాలేదు. ఏదైనా దేవుడి పని మనం చేసేటప్పుడు మనం దీవించబడతామండి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా హ్యాపీగా ఉంటాం. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు. బైబిల్ స్టడీ నేర్పించకపోతే నాకు ఎలాగుంటుందంటే శ్రమ. నాకు ఎంత బాధ వేసేస్తుంది అంటే బైబిల్ స్టడీగా నేర్పించకపోతే, ఎవరికి బైబిల్ నేర్పించకపోతే చాలా బాధ. అందుకే ఇప్పుడు మన శనివారం కూడా మళ్ళీ జాములు ఓపెన్ చేసాం. ఇంకోటి శనివారం ఇప్పుడు బైబిల్ స్టడీ జామ్లో 3వ మంగళవారం కాకుండా ఇంకొక ఆయన ఏమో జన్నివలసలు మా ఊర్లో అడుగుతున్నాం. మొన్న ఆదివారం అక్కడ వాకింగ్ చెప్పారు, ఆ ఊర్లో బైబిల్ స్టడీ పెట్టమంటుండే. తర్వాత ఆలోచిద్దాం, ఆయన ప్రస్తుతానికి ఖాళీ లేవు, ఏదైనా ఖాళీ అయితే అప్పుడు అక్కడ పెడదాం అని చెప్పాను. అంటే చెప్తాను, ఇలాగా నేర్పించగలన్న కోరిక మనకు ఉంది. నేర్చుకోవాలన్న వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. మనకు ఆ కోరిక ఉన్నప్పుడు ప్రభు మనల్ని తప్పనిసరి దీవిస్తాడు. మన ప్రయాసం అర్థం కాదు. కాబట్టి ఓకే ప్రియులారా, అర్థం చేసుకోండి విషయాన్ని. కాబట్టి ఇప్పుడు ఈ టైపులో మీకు ఎలా చెప్పాలన్నది మరి దేవుడే నాకు సహాయం చేయాలి. ఏదైనా కంగారు చెప్పినంత వరకు అర్థమయ్యే వరకు చెప్తాను మ్యాక్సిమం. ఇంకా అర్థం కానీ ఉంటే నా ఫోన్లో కాంటాక్ట్లో ఉండండి మీరు. నా వీడియోలు కూడా అవసరమైతే మీరు ఈ బైబిల్ స్టడీ సోమవారం బైబిల్ స్టడీ జరుగుతుంది గూగుల్లో, అదొకటి. ఆ వీడియోలు కూడా మీకు నేను పాస్టర్ గారు పెడుతున్నాను, కావాలంటే మీరు ఆ రకంగా అవి కూడా చూడవచ్చు. ఇవి కూడా మీరు ఏదో రకంగా మీరు బైబిల్ నేర్చుకోండి. ఎక్కడొక దగ్గరే, పాస్టర్ గారి దగ్గర, సంతోష్ గారి దగ్గర, లేకపోతే ఇక్కడ అక్కడని కాదు, మీరు ఎక్కడొక దగ్గర మొత్తం బైబిల్ నేర్చేసుకొని మీరు ఇతరులకు నేర్పించండి. మీ ఇంటి వరకు నేర్పించండి, ఇతరులకు నేర్పించండి. సంఘం ఎలా ఉండమంటే సార్వత్రిక సంఘం అంత స్ట్రాంగ్ ఉంటుంది. లేకపోతే ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు అలాగే అయిపోతాం మనం చివరికి. ఇవేమి బోధ సంబంధం ఏమి నిలబడవు. ఓకే, దేవుడి మాటలు దీవించను గాక. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం రెహబాము గురించి చూస్తున్నాం ప్రియులారా. రెహబాము అనగా ప్రజలు విస్తరించుట. ఈయన సొలొమోను కుమారుడు. ఈయన తల్లి పేరు నయమా. మీకు నేను ఇచ్చే రెఫరెన్స్లు ఇవన్నీ ఉంటాయి. బయోడేటా అమ్మోనిరాలు ఈమె. సొలొమోను తర్వాత 2 గోత్రాలపై ఈయన యెరూషలేములో ఏలాడు. ఇది బయోడేటా చెప్తున్నాను మీకు. ఈయన 41 సంవత్సరాలకి రాజు అయ్యాడు.
17 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయనకి 18 మంది భార్యలు, 60 మంది ఉపపత్నులు. ఎవరికి? రెహబాంకి. వీళ్ళ నాన్నగారికి ఇంకా ఎక్కువ మంది, ఆయనకైతే 700 ప్లస్ 300. దావీదుకి కూడా ఒక 20 మంది ఉంటారు. అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడి తాలూకు ఉద్దేశం ఏంటంటే జనాభా ఎక్కువ కావాలి కాబట్టి ఎంతమంది భార్యలు అయినా అప్పుడు అడ్లు లేవు, ఎంతమంది పిల్లలైనా కానొచ్చు, ఎంతమంది భార్యలను చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన చట్టం ప్రకారంగా ఒకే భార్య. ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రకారంగా అయితే ఒకరు లేక ఇద్దరు. అంటే ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాం మనం, ఆ కాలంలో పరిస్థితులు అవి. ఓకే, ఇది అంతా కూడా మీరు జాగ్రత్త గమనించండి. అయితే రెహబాము దగ్గరికి యెరోబాము వచ్చాడు. ఎందుకు విడిపోయారు అన్నది మనం చూద్దాం. ఎందుకు విడిపోయి ఎందుకు 2 రాజ్యాలు అయ్యంటే ఈ ఎఫ్రాయిం గోత్రం అయినటువంటి నెబాతు కుమారుడు అయినటువంటి యెరోబాం ఈ తాలూకా సొలొమోను కుమారుడు అయినటువంటి రెహబాం దగ్గరికి వచ్చారు. వచ్చి అంటే వాళ్ళ మనుషులంతా గుంపంతా వచ్చారు. ఏమడిగారు రెహబాముని? అయ్యా, మీ నాన్నగారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, మరి భారమైన పనులే మోపారు మా మీద, కాబట్టి నువ్వైనా కొద్దిగా మమ్మల్ని కనికరిస్తే మనం అందరూ కలిసి పరిపాలించుకుందాం అన్నారు. అంతే తప్ప రాజ్యం పెట్టాలని మాకేం లేదు, మన అందరూ ఏకగా ఉందాం, అందరం అబ్రాహాము సంతానం కదా, మరి అందరూ కలిసి ఉందాం అని అంటే ఈయన ఏం చేశాడు? పెద్దలు అడిగాడు. పెద్దలు మంచిగానే చెప్పారు. యవ్వనస్తులు అడిగాడు. యవ్వనస్తులు కూడా సౌండ్ సరిపోతుందా? తగ్గిపోయినట్టుంది. ఓకే, యవ్వనస్తుల్ని అడిగాడు. అప్పుడేమో యవ్వనస్తులకు ఆలోచన ఇచ్చారు. యవ్వనస్తులు ఎలాంటి ఆలోచన ఇస్తారు? యవ్వనస్తుల ఆలోచనకి పెద్దల ఆలోచన తేడా లేదా? పెద్దలే అనుభవాలతో చెప్తారు, యవ్వనస్తులు ఏం చెప్తారు? వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కానీ అనుభవం ఉండదు. వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఏం చేశాడు? మీకు 13 వచనం, 2 దినవృత్తాంతాలు 10:13. రాజైన రెహబాము పెద్దల ఆలోచన త్రోసేసి యవ్వనస్తులు చెప్పిన ప్రకారం వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చాను. యవ్వనస్తుల ఆలోచన పాటించాడు ఈయన. అప్పుడు ఇంకా మా నాన్న ఏంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కానీ ఇంకా నేను ఇంకా ఇబ్బంది పెడతాను రా, మా నాన్న నడుంకన్నా నా చిలకనేది చాలా బలమైంది అన్నాడు ఈయన. వీటితో గొడవ మనకెందుకు రాని వెంటనే ఈ రాజ్యం 10 గోత్రాలు ఒకటి అయిపోయి ఇక్కడ రాజ్యం పెట్టేసుకొని ఇక వీళ్ళు అక్కడ మొదలయ్యారు. వాళ్ళ చేత అంటే వీళ్ళు విడిపోవడం కారణం. పోనీ విడిపోయిన ఏమైనా దేవుని కొరకు ఏమైనా నిలబడ్డాడు అంటే ఈయన విగ్రహారాధన స్టార్ట్ చేసాడు. ఈయన వీళ్ళ మీద కసితో ఒక వ్యక్తితో ఎప్పుడైనా విడిపోయినప్పుడు కొంత చోట సంఘంలో వెళ్ళిపోతారు, కోపం వచ్చి పాస్టర్ గారి మీద. వాక్యం నా మీద చెప్తున్నాడు పాస్టర్ గారు, ఎప్పుడు నా మీద మాట్లాడుతున్నాడు ఆయన, కాబట్టి నేను ఇంకా సంఘానికి వెళ్ళాలని వెళ్ళిపోతారు. పోనీ వెళ్ళిపోయినోడు ఎదిగితే పర్వాలేదు, సంఘంలోంచి వెళ్ళిపోయిన ఆ పిల్లలు దేవుని విడిచిపెట్టకూడదు. మరి ధృవీకరించే సంఘం కన్నా ఆ ఆత్మీయతగా నేను ఆత్మీయత పెరిగితే పర్వాలేదు. మరి వేరే సంఘంలోంచి ఆ సంఘంలోంచి వెళ్ళిపోయి మళ్ళీ వేరే విగ్రహారాధనకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి, మరియాం గుడికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా సుఖం ఉంది అంటే భ్రష్ట్ అయ్యాడు. కాబట్టి అది అంత రాజ్యంతో అలా పోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెహబాముకి విడిపోవడానికి కారణం అది. ఈయన సరైన సమాధానం చెప్పకపోవడాన్ని, వాళ్ళ గౌరవించకపోవడాన్ని. ఇక నెక్స్ట్ మన 11వ అధ్యాయానికి వెళ్ళే ముందు ఒక మాట చూస్తాం. 10వ అధ్యాయం ఆఖరిలో ఈ రెహబాం తాలూకా అధిపతి ఒక ఆయన ఉంటాడు, వెట్టి పని వారి మీద అధికారి అని. ఆయన పేరు హదోరాం. 18వ వచనం, 10:18లో హదోరాం. ఈయన్ని రాళ్ళతో చంపి కొట్టేశారు వీళ్ళు, ఈ ఇశ్రాయేలు 10 గోత్రాల వారు కూడా. ఇప్పుడు ఏమైంది? సమస్య ముదిరింది. ఇప్పుడు 11వ అధ్యాయంలో రెహబాం కోపం వచ్చి మొదటి రోజు మనం చూస్తే 1,80,000 మందిని రెడీ చేశాడు. అక్కడ మీకు 11వ అధ్యాయం మొదటి రోజు లాస్ట్లో ఉంటుంది. 1,80,000 మందిని యుద్ధానికి రెడీ చేశాడు. ఎవరి మీదకి? వాళ్ళ అన్నదమ్ముల మీదకి, 10 గోత్రాలతో చేస్తే ఒక ప్రవక్త ఇచ్చాడు. 4వ వచనం చూడండి, 11:4. ఈ కార్యం నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిస్తున్నాడు గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధం చేయకుండాను మీరందరూ మీ ఇండ్లకి తిరిగి పోవుడి అని చెప్పాను. కావున వారు యెహోవా మాటలు విని యెరోబాముతో యుద్ధం చేయటం అని వెళ్ళిపోయిరి. లేకపోతే ఏమైపోయి వీళ్ళు వీళ్ళు మళ్ళీ వచ్చి మరికొంత చచ్చిపోను కదా. కాబట్టి ఈ ప్రవక్త ఏం చేశాడు? ఈ ప్రవక్త ఎవరు? షమయ ప్రవక్త వచ్చి, అయ్యా ఈ అంతా కూడా దేవుని మూలంగా జరిగింది, ఇది దేవుని చిత్తం ప్రకారం జరుగుతుంది, మీరు గొడవలు ఆడుకోవద్దు అని చెప్తే ఆ మాటకి వీళ్ళు లోబడి రెహబాము
తిరిగి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రెహబాం 5వ వచనం నుంచి మీరు చూస్తే ప్రాకారాలు కట్టించాడు, మరి తర్వాత దుర్గాలు బలపరిచాడు, అధిపతులు అన్ని ఏర్పాటు చేశాడు, మరి మందిరం మీద మరి ధర్మశాస్త్రం నడిపేసి శ్రద్ధ తీసుకున్నాడు. ఇవన్నీ బాగా రాయబడి ఉంది. యాజకులు అందరినీ బాగా పెట్టాడు, బాగానే ఉంది. యెరోబాము మీద ఈయన చాలా బెటరు అన్నట్టుగా రాశాడు ఈ అధ్యాయంలో 11వ అధ్యాయంలో. ఇది ఇంకా తర్వాత ఈయన తాలూకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అక్కడ రాశాడు. 21వ వచనం ఇంతకు మీరు చెప్పినట్టుగా రెహబాము 18 మంది భార్యలని పెళ్లి చేసుకున్నాడు, 60 మంది ఒప్పందాన్ని 21వ వచనం ఉంది. అది ఈ విధంగా 11వ అధ్యాయంలో ఈ చరిత్ర ఈ విధంగా రాసినట్టుగా మనకు అర్థమవుతుంది పిల్లారా. ఓకే, అంటే 10వ అధ్యాయంలో ఏం చూసాం? యెరోబాము రెహబాము విడిపోయారు. తర్వాత రెహబాము తాలూకా అధిపతిని కొట్టి చంపేశారు వాళ్ళు, ఇశ్రాయేల్ 10 గోత్రాలు. 11వ అధ్యాయంలో ఏం చూసాం? యుద్ధానికి సిద్ధపడిపోతున్నాడు రెహబాము రాజు 10 గోత్రాలతో. అప్పుడు షమయ ప్రవక్త వచ్చి అడ్డు పెట్టాడు, మీరు మీ సహోదరులతో యుద్ధం చేయకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత ఈయన తాలూకా యెరూషలేముని ఆయన తాలూకా ప్రజల్ని ఎంత బలపరుచుకున్నాడు, అభివృద్ధి చేసుకున్నాడు. కుటుంబం కూడా అభివృద్ధి అయినట్టుగా మనకి లాస్ట్లో మనకి 11వ అధ్యాయం అది 19 నుంచి మీకు ఇంచుమించు కనబడతాయి. ఇక 12వ అధ్యాయానికి వెళ్తున్నాను నేను. 12వ అధ్యాయంలో మొదటి వచనంలో మాత్రం చూడండి. రాజ్యం స్థిరపడి తాను బలపడిన తరువాత, రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలు అందరూ యెహోవా ధర్మశాస్త్రం విసర్జించిరి. అండర్లైన్. ఎప్పుడు కూడా నిలబడ్డాడు అనుకున్నవాడు పడిపోకన్నా చూసుకోవాలంటాడు. అందుకే నువ్వు నిలబడ్డావన్న సంగతి అంతవరకు నిలబడిన తర్వాత మాట్లాడాలి తప్ప ప్రస్తుతానికి నేను బాగానే నిలబడ్డానంటే ప్రస్తుతానికి బాగానే నిలబడ్డావు, కానీ అంతవరకు నువ్వు నిలబడుతున్న గ్యారెంటీ ఏంటి? సొలొమోను ఏమయ్యాడు? మొదట్లో బాగానే ఉన్నాడు, కానీ చివరిలో పడిపోయాడు. కాబట్టి ఇశ్రాయేల్లోంచి వచ్చి విడిపోయినటువంటి ఈ రాజ్యం, ఈ యూదా రాజ్యంగా పిలువబడినటువంటి సొలొమోను కొడుకు రెహబాము, ఈ 11 అధ్యాయులంతా బాగానే ఉందని మనం చూసాం. ఇప్పుడు 12 అధ్యాయం ఏముంది? ఆయన ధర్మశాస్త్రాన్ని ఆ జనులు విసర్జించారు. వెంటనే శేషకు 2వ వచనంలో మనం చూస్తే ఐగుప్తు రాజు అయినటువంటి శేషకు వస్తాడు. ఐగుప్తు అంటే మ్యాప్లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, మధ్యధరా సముద్రం కిందన ఇది ఐగుప్తు. ఇక్కడి నుంచి శేషకు అన్నటువంటి రాజు అంటే ఫరో, ఈయన పేరు శేషకు. ఈ యెరూషలేము మీదకి దాడి చేశాడు. ఇప్పుడు దాడి చేసి ఆయనకు దొరికిందల్లా పట్టుకుపోయాడు. ఆ సంపాదించింది ఎవరు? వాళ్ళ నాన్న, వాళ్ళ తాతను. వాళ్ళ నాన్నేమో బంగారంతో కట్టేశాడు మందిరం అంతా, వాళ్ళ తాత ఏమో యుద్ధాలు చేసి సంపాదించాడు. వాళ్ళ తాత సంపాదించింది, వాళ్ళ నాన్న సంపాదించింది ఈ మానవుడి కొడుకు ఏం చేశాడు? ఇప్పుడు ఐగుప్తు రాజుకి అప్పగించాడు. ఆయన మంచి మంచి మెయిన్ వస్తువులు మందిరంలో బంగారం డాళ్ళు అన్నీ పడిపోయాడు. ఓకే, ఇది 11 అధ్యాయంలో జరిగింది. ఇక 12 అధ్యాయంలో జరిగింది. ఇక 12 అధ్యాయం ఆఖరి వచ్చేసరికి ఈయన తాలూకా పరిపాలన 17 సంవత్సరాలు పరిపాలించాడని 13వ వచనం మీకు ఉంటుంది. అయితే 12వ వచనం ఒకసారి చూద్దాం. 12:12లో అతడు తన్ను తాను తగ్గించుకున్నందున యెహోవా అతను బొత్తిగా నిర్మూలన చేయక యోధావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించి చూసి తన కోపం అతని మీద నుండి త్రిప్పుకొనెను. అండర్లైన్. ఆయన అంత చెడ్డోడు కాదు, కానీ కొంతవరకు పర్వాలేదు ఈయన అంటాం లేదు మనం, అలా చెప్తున్నాడు వెళ్ళి. ఆ ఇశ్రాయేల్ 10 గోత్రాలంత చెడ్డోళ్ళు కాదు, కానీ వీళ్ళు కొంతవరకు మంచితనం వహించారట. అందుకని దేవుడు వీళ్ళు కొద్దిగా కనికరించాడట, నిర్మూలన చేయలేదంట. అది ఓకే. అందుకే మనం మంచి చేస్తే ఎందుకని పనికి వస్తుందండి? మనం మంచి చేస్తే మనకి మన పిల్లలకి పనికి వస్తుంది. ఎప్పుడైనా మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, అవకాశం ఉన్నంత మేరకు. ఈ మంచి మనల్ని కాపాడుతుంది. ఇక 15వ వచనంలో మనకు కనబడుతుంది ఈ రెహబాము చేసిన కార్యాలన్నిటికి వచ్చి షమయా రచించిన గ్రంథమందు దీర్ఘదర్శిని యుద్ధం రచించిన వంశాలయందు రాయబడి ఉన్నది. రెహబాము చరిత్రను ఎవరు రాశారు? షమయా ప్రవక్త, యుద్ధో ప్రవక్త. అందుకే రెహబాము కాలంలో ప్రవక్తలు ఎవరంటే యుద్ధో, షమయా. రెహబాము కాలంలో శత్రురాజు ఎవరు? ఇశ్రాయేల్ రాజు అంటే యెరోబాము, మొదటి యెరోబాము. రెహబాము కాలంలో శత్రువైన రాజు ఐగుప్తు రాజు ఎవరంటే శేషకు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే 17 సంవత్సరాలు. ఓకే, ఇతను నిద్రించాడు. ఈయన తర్వాత ఈయన కుమారుడు అబియా రాజు అయ్యాడు. ఓకే, రెహబాముకు చెందిన రెండో వాడు అబియా. 13వ అధ్యాయం కంటిన్యూ. మీకు రెండో అంతా చాలా బాగుంటుంది, కంటిన్యూ ఉంటుంది క్రమంగా. 13వ అధ్యాయం రాజు అయిన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరం అబియా యోధావారి మీద ఏలన ఆరంభించెను అని ఉంది. ఇప్పుడు అబియా గురించి చూడండి. అబియా తండ్రి పేరు ఎవరండి?
రెహబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 3 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయనకి అబియామ్ అని పేరు కూడా ఉన్నది. అబియా లేక అబియాము అని కూడా పిలిచారు రాజుల గ్రంథాల్లో. ఇతను యెరూషలేములో పరిపాలించాడు. ఈయన కాలంలో శత్రువు యెరోబాముతో యుద్ధం చేశాడు ఈయన. యెరోబాము ఇంకొన్నాడు, ఎందుకంటే యెరోబాము 22 సంవత్సరాలు పరిపాలించాడు ఇశ్రాయేల్ రాజు. యోధారాజు ఏమో రెహబాము 17 సంవత్సరాలు పరిపాలించాడు, కాబట్టి ఇంకా ఉన్నాడు ఆయన. ఈయనకు ఒక 14 మంది భార్యలు అబియాకి. ఈయన చరిత్ర యుద్ధో ప్రవక్త రాశాడు. ఈయన గురించి రెఫరెన్స్ మీకు బైబిల్లో టోటల్ రెఫరెన్స్ ఇచ్చేస్తున్నాను. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 16 నుంచి 14వ అధ్యాయం 1వ వచనం వరకు. అంటే కంప్లీట్గా 13వ అధ్యాయం అంతా ఈందే. 12వ అధ్యాయం 16 నుంచి 14వ అధ్యాయం 1వ వచనం. అలాగే మొదటి రాజుల గ్రంథం అయితే 14వ అధ్యాయం 31వ వచనం, 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఇందులో రెహబాము కొడుకు అయిన అబియా గురించి మీకు ఒక విషయం. 3వ వచనం చూడండి. అబియాకును యెరోబామునకును యుద్ధం కలువగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాల సైన్యం ఏర్పరచుకొని యుద్ధములకు సిద్ధం చేశాను. యెరోబామును 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా ఉన్నాడు. అంటే ఈయనకున్న సైన్యం 4 లక్షలు, ఇలా శత్రువు అయినటువంటి యెరోబాముకు ఉన్నట్టు సైన్యం 8 లక్షలు. ఇప్పుడు 4 లక్షల మందితో 8 లక్షల సైన్యంతో యుద్ధం చేయాలంటే కష్టం కదా. కానీ యుద్ధం చేశాడు, ఈయన గెలిచేశాడు. ఎలా గెలిచేశాడో చూద్దాం. 9వ వచనం. మీరు అహరోను సంతతి వారిని ప్రసంగం చేస్తున్నాడు ఈయన అబియా యెరోబాము సైన్యంతో. మీరు అహరోను సంతతి వారిని యెహోవా యాజకులను లేవీలను త్రోసేసి అన్యదేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా అంటూ 10వ వచనంలో చూడండి. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయన్ని విసర్జించిన వారం కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయ యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు. మీరు చేసిన యాజకత్వం, మీరు చేసినంత తప్పు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకం, కానీ మేము ధర్మశాస్త్ర ప్రకారం చేసుకుంటున్నాం మేము అని చెప్తున్నాడు. చెప్తూ 12 వచనాలు ఏమన్నాడో చూడండి. ఆలోచించి దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మా మీద ఆర్భాటం చేయటికే బోర్లు పట్టుకొని ఊదినట్టి ఆయన యాజకులు మా పక్షాన ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకుడి, చేసినను మీరు జయం అందరు. అండర్లైన్. ఈయన కరెక్ట్గా మాట్లాడుతుండే అబియా. మేము ధర్మశాస్త్ర ప్రకారం యాజకులు పెట్టుకున్నాం, మీరు ధర్మశాస్త్రం తప్పించి అన్యులు యాజకులు పెట్టుకున్నారు. మేము అన్నీ కూడా ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటాం. అహరోను సంతానం చేయవలసిన పనులు వాళ్ళు చేస్తున్నారు. అంతే, దేవుడు కూడా మా పక్షాన ఉన్నాడు, ప్రజలు కూడా మా పక్షాన ఉన్నారు. కాబట్టి మీరు మాతో యుద్ధం చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మీరు మాతో యుద్ధం చేయట్లేదు. ఎవరితో యుద్ధం చేస్తున్నారు? మీ దేవుడైన యెహోవాతో యుద్ధం చేస్తున్నారు. మీ దేవుడైన యెహోవాతో మీరు యుద్ధం చేస్తే మీరు జయం అందరూ షూర్ అని చెప్పేశాడు. అందుకు 14వ వచనం ఇప్పుడు చూద్దాం. యోధా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనక ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. దేవుని స్తోత్రం. యుద్ధానికి వెళ్ళినటువంటి అబియా ప్రార్థన మీద ఆధారపడ్డాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. యాజకులు బోర్లు ఊదిరి, అప్పుడు యోధా వారు ఆర్భటించిరి. ఈ తర్వాత మీరు చదవచ్చు. ఇది ఎలా చేస్తుంటే చివరికి ఏమైందంటే దేవుడు వారిని ముత్తేశాడు. 5 లక్షల మంది వాళ్ళు చచ్చిపోయారు. 8 లక్షల సైన్యంలో 5 లక్షల మంది చనిపోయారు యెరోబాము సైన్యం. వీళ్ళు వెళ్ళేవారు 4 లక్షల మందే. 8 లక్షల వాళ్ళు ఓడించేశారు. వీళ్ళు ఎలా ఓడించేశారో 18వ వచనంలో చూడండి. 13-18. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలం ముందు తగ్గింపబడేది, కానీ యోధా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతుచే జయముందిరి. ఈ రెహబాము కొడుకైన అబియా ఏం చేశాడు? దేవుడిని మీద ఆనుకొని ఉన్నాడట, దేవుడిని ఆశ్రయించాడట. ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకులు పెట్టాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా లేవీలు పెట్టాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా మేము ప్రవర్తిస్తున్నాను ఒప్పుకున్నాడు, దేవుడి మీదే మేము ఆధారపడి ఉన్నామని చెప్పాడు. కాబట్టి ఆయన ఆ రకంగా దేవుని ఆశ్రయించినందున వాళ్ళకి జయం వచ్చింది. మా కాపరివైనందున ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక.
ఆయన ఎవరు ఆశ్రయిస్తారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన మీద ఆధారపడుతూ ఆయన ఆశ్రయిస్తూ ఆయనకు అనుకూలంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి దేవుడు విజయాలు ఇస్తాడని ఈ అభియాన్ని బట్టి మనకు అర్థమైంది. ఓకే, అవతల వాళ్ళ శత్రులు ఎంత బలమైన అయినప్పుడు కూడా తక్కువ సైన్యంతో కొట్టేశాడు. ఓకే, ఇది అభియతాలకు అంతే ఒక అధ్యాయమే. మీకు ముందే చెప్పాను, ప్రవక్త ఇతని చరిత్ర రాశాడు. ఇప్పుడు ఈయన తర్వాత ఈయన నిద్రించిన తర్వాత ఈయన కుమారుడు ఆశ రాజు అయ్యాడు. ఎన్నో రాజు అండి ఆశ? 3వ రాజు. ఇది 3వ రాజు. ఈయన రెఫరెన్స్ మీరు రాసుకోండి. ప్రవక్తలు కూడా పక్కన రాసుకున్నారు కదా, రెహబాం పక్కన ప్రవక్తలు షమయ, ఇద్దో, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఇందులోనే వచ్చేస్తాయి మీకు ఈ రెఫరెన్స్లోనే. నోట్స్ రాసుకున్నప్పుడు మాత్రం వాళ్ళు వేరే రాసుకోవాలి. మీరు షమయ హెడ్డింగ్ పెట్టుకుని షమయ గురించి 4 మాటలు రాసుకోండి, ఇద్దో ఆయన గురించి 4 మాటలు రాసుకోండి, రాజు గురించి ప్రవక్త గురించి కూడా నోట్స్ తయారు చేసుకోవాలి. ఇక 3వ రాజు ఆశ. ఈయన క్రీస్తుపూర్వం 910లో రాజు అయ్యాడు. ఈయన మీకు సంవత్సరాలు కూడా ఇచ్చాను ఇంచుమించులో. అబియేమో 913లో రాజు అయ్యాడు. రెహబామేమో 930లో రాజు అయ్యాడు. ఆశ ఏమో 910లో రాజు అయ్యాడు క్రీస్తుపూర్వంలో. ఆశ అనగా అర్థం వైద్యుడు లేదా స్వస్థపరచువాడు. ఈయన అబియా కుమారుడు, యోధా రాజుల్లో 3వ వాడు. 41 సంవత్సరములు ఏలెను. ఈయన యెహోవా బలిపీఠాన్ని బాగు చేశాడు, మరి బలి అర్పించాడు. యెహోవాని అనుసరింపని వారు మరణానికి పాత్రని ఆజ్ఞాపించాడు. దేవుడు ఈయనకి నెమ్మదిని అనుగ్రహించాడు. ఈయన కాలంలో కూషు దేశపు రాజు, కూష్ అంటే ఎక్కడ ఉంది బైబిల్లో? అందుకే మ్యాప్ ఐగుప్తు దేశానికి కింద ఇది కూషు ఇక్కడ ఉంటుంది. ఇదంతా ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో ఈ నైల్ నది ఇది ఐగుప్తు కింద కూషు దేశం ఉంటుంది. ఇక్కడ మీ కొత్త నిబంధనలు కూడా నపుంసకుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఐథియోపియా దేశం అన్న కూషు దేశం అని అదే. ఈ జరహు ఈయన మీద దండెత్తేటప్పుడు ఈయన దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. ఆశాకి విజయం వచ్చింది. అది వాక్యాలు మీకు చూపిస్తాను, బయలుదేరి చెప్తున్నాను. జరహు మీద విజయం వచ్చింది ఆశాకి. తర్వాత ఇశ్రాయేల్ రాజు బయోస్ ఉన్నాడు కదా. ఇశ్రాయేల్ రాజు బయోస్ అంటే ఎన్నోవాడు? 3వ వాడు. వెరీ గుడ్. మీకు ఆల్రెడీ సులువుగా అర్థమైపోతుంది. చూశారు ఇప్పుడు క్లాస్ మీకు. ఎందుకు? ఆల్రెడీ ఇశ్రాయేల్ రాజులు చూశారు కనుక ఇప్పుడు మీకు రాజులు ఈజీగా అర్థమైపోతుంది. యోధా రాజులు. 3వ వాడు అయినటువంటి ఆ బయోస ఈయన యుద్ధానికి వచ్చాడు. అప్పుడు సిరియా రాజుని ఈయన ఆశ్రయించాడు ఆశ, బెర్హద్ అని. అప్పుడు ఒక ప్రవక్త వచ్చాడు, అజర్యా ప్రవక్త, హనాని ప్రవక్త వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన మీకు వాక్యం చూపిస్తాను. మీకు 15 అధ్యాయాలు ఉంటాడు. ఆ హనాని ప్రవక్త వచ్చి ఈయన్ని గద్దించాడు. ఏమయ్యా, నువ్వు మొదట కూషు దేశపు రాజు అయినట్టు జరహు వచ్చేటప్పుడు దేవుడి మీద అనుకున్నావు, మరి ఇప్పుడు మాత్రం బయోస్ వచ్చేటప్పుడు మాత్రం సిరియా రాజుల మీద అనుకున్నావు ఏంటి? ఇలా నీ బుద్ధి మారిపోయింది అని అడిగాడు. ఎవరో? ఈ హనాని ప్రవక్త. అప్పుడు అలాగ అన్నందుకు ఈయన బందీగృహంలో వేసాడు ఆయన, ఆశారాజు హనానిని. ఇతని పాలనలో 39వ సంవత్సరంలో పాదాలందు జబ్బు పుట్టిందట ఈయనకి. అప్పుడు వైద్యులు ఆశ్రయించాడు. దేవుడి మీద ఇంకా ఆశ్రయించగా వైద్యులు ఆశ్రయించాడు. వైద్యుల మీద ఆధారపడ్డాడంట. ఇతని పాలనలో ఇశ్రాయేల్ రాజు యెరోబామే ఉన్నాడు. ఇంకా యెరోబాము ఉన్నాడు. ఎందుకంటే రెహబాము 17 సంవత్సరాలు, అబియా 3 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయింది. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి కదా. అంటే ఆయన 20 సంవత్సరాల పరిపాలన, ఇంకా 2 సంవత్సరాలు దిగిపోతాడు. రెహబాము చనిపోతాడు. అలాంటప్పుడు ఈయన రాజు అయ్యాడు. ఈయన ఎంతవరకు పరిపాలించాడంటే ఇశ్రాయేల్ రాజు ఆహాబు వరకు. ఇశ్రాయేల్ రాజు ఆహాబు వరకు కూడా ఆశ పరిపాలించాడు. ఎందుకంటే 41 సంవత్సరాలు పరిపాలించాడు కదా ఈయన. అప్పుడు బయోస్ నుంచి ఆహాబ్ అంటే ఎంతమంది రాజులు ఉన్నారు?
బయోస, యాల, జిమ్రి, ఒమ్రి, ఆహాబు. అంతవరకు ఈయనే రాజు యోధాలో. యోధాలో మాత్రం ఆశా ఉన్నాడు. ఇక్కడ మాత్రం టప్ 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 రాజులు మారిపోయారు. చూసాం వాళ్ళ చరిత్రలు, ఒకనోడు చంపుకొని. ఇతని తర్వాత ఇతని కుమారుడు యెహోషాపాతు రాజ్యం చేశాడు. ఈయన గురించి రెఫరెన్స్ 2వ దినవృత్తాంతాలు 14, 15, 16 అధ్యాయాలు. మొదటి రాజుల గ్రంథం 15 అధ్యాయం 9 నుంచి 24. ఓకే, ఇప్పుడు బైబిల్లో మీకు చూపిస్తున్నాను కొన్ని ముఖ్య సంఘటనలు ఈయన గురించి. మొదటి వచనంలో మనం చూస్తే 14వ వచనంలో 10 సంవత్సరాలు ఈయన కాలంలో నెమ్మదిగా ఉందని రాశాడు. 5వ వచనం చూడండి. ఉన్నత స్థలములను సూర్యదేవత స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతను ఏలుబడి యందు రాజ్యం నెమ్మదిగా ఉండెను. ఈ మాట బైబిల్లో ఎప్పుడు కూడా మనం గమనించాలి. అక్కడ వాళ్ళు విగ్రహారాధనని తీసివేసెను, వారిలో దుర్మార్గత తొలగించుకొనెను, వారు చెడుతనాన్ని విడిచిపెట్టెను అన్న మాటలు ఎప్పుడైనా వచ్చేటప్పుడు మాత్రం వదలకండి. యోనా ప్రకటించగానే నినేవీయులు వారి చెడుతనాన్ని మానుకొనెను. అంటే దేవుడికి కావాల్సింది అదే. చెడ్డ చేయడం అందరూ చేస్తారు, తెలుసు కొమ్మ చేస్తారు, తెలియ కొమ్మ చేస్తారు. కానీ దేవుడు హెచ్చరించేటప్పుడు, దేవుడు మాట్లాడేటప్పుడు, దేవుడు బోధించేటప్పుడు అది గ్రహించుకొని ఆ చెడుతనాన్ని ఎవరైతే విడిచిపెడతారో, అది తొలగించుకుంటారో వాళ్ళకి నెమ్మదిస్తాను, బ్లెస్ చేస్తానని చెప్పాడు బైబిల్ మొత్తం మీద. ఇంతకన్నా ఇంకా సీక్రెట్ ఏటి లేదు. ఇప్పుడు అదే 5వ వచనం మనం చూస్తున్నాం 14:5లో. ఆయన రాజ్యం నెమ్మదిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యోధావారి పట్టణాలన్నింటిలోనూ తీసేసేది. అంటే యోధావారి పట్టణాలు ఏమున్నాయని ఇప్పుడు అర్థమైంది మనకి. సూర్యదేవుని ఆరాధించిన పరిస్థితికి వెళ్ళిపోయారు వీళ్ళు. సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని ఆరాధించుకున్న పరిస్థితికి వెళ్ళిపోయారు వీళ్ళు. వీళ్ళ దేవుడు ఏవైతే చేయొద్దన్నాడో ధర్మశాస్త్రంలో అవన్నీ చేసేసారు వీళ్ళు. అందుకే వీళ్ళకి యుద్ధాలు. కాబట్టి ఇవన్నీ తొలగించాడు, అందుకే బాగుందని చెప్పాడు. ఓకే, ఈ విధంగా మరి ఈయన కాలంలో కూడా సైన్యం బాగానే ఉంది, డెవలప్ అయింది. ఇంచుమించు 3 లక్షల మంది యోధావారు ఉన్నారు. మీకు 8వ వచనంలో చూస్తే 14:8లో. బెన్యామీన్లు మాత్రం 2,80,000 మంది ఉన్నారు ఈయన కాలంలో సైన్యం. మనం చూసాం రెహబాం కాలంలో 1,80,000 మంది సైన్యం ఉన్నారు. మరి అబియా కాలంలో మనం చూస్తే 4 లక్షల మంది చూసాం. ఇప్పుడు ఆశా కాలంలో చూస్తే సైన్యం ఇంచుమించు 3,80,000 ఇంచుమించులో ఇంక ఉన్నారు. యెహోషాపాతు కాలానికి బాగా డెవలప్ అయిపోతుంది సైన్యం. అంటే ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనసులో నెమ్మది, ఇంట్లో నెమ్మది, రాజ్యంలో నెమ్మది, పరిపాలనలో ఇవన్నీ కూడా అనుకూలంగా దేవుడు సైన్యాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అన్ని విషయాలు, సరిహద్దులు విషయాలు చేస్తున్నాడు బాగా ప్రవర్తించిన రాజులకి. ఓకే, 9వ వచనం చూద్దాం ప్రియులారా. 14:9. కూషీయుడే, ఇందా మీకు బయోడేట్లో చెప్పాను ఈయన పేరే. కూషీయుడే అని జరహు అండలం చేసుకోండి. వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములు కూర్చుకొని బయలుదేరి వచ్చాడట. 1,000 అంటే 10 లక్షలు. 10 లక్షల మంది సైన్యంతో వచ్చాడు. ఎవరు? ఐథియోపియా రాజు, కూషరాజు జరహు. ఎవరి మీదకి? ఆశా మీదకి, యోధారాజుని ఆశా మీదకి. ఆశ ఏం చేశాడు? ఇంతకు ఆశా సైన్యం చూసాం కదా, ఎంతమంది ఉన్నారు? 3 లక్షలు యోధావారు, 2,80,000 బెన్యామీలు, 5,80,000 మంది ఈయనకి సైన్యం ఉన్నారు. ఆయన చూస్తే 10 లక్షలతో వచ్చాడు. అంటే డబుల్ సైన్యం ఉన్నారు శత్రువులకి. ఇప్పుడు ఏం చేయాలా? యుద్ధం చేయగలడా? చేయలేడు. అయితే ఏం చేశాడు చూడండి 11వ వచనంలో, 14-11లో. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. మా దేవా యెహోవా. ఇంకా ఎంత మీరు చదువుకోండి ఎలా ప్రార్థన చేశాడు. వీళ్ళు కొంతమంది యోధారాజులు అలాగే ప్రార్థన చేశారు శత్రువులు వచ్చేటప్పుడు. ప్రభువా నీవే మాకు దిక్కు, ఇక మాకు ఏమీ తోచట్లేదు, మా శత్రువులు చూస్తే బలమైన వాళ్ళు, చాలా చురుకైన. దావీదు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు కీర్తనలో. మా విరోధులు చాలా చురుకైన వారు, బలమైన వారు, మాకన్నా బలవంతులు, కాబట్టి బలం ఎక్కువ. మరి నేనైతే ఓటుకుండవాడిలాగా ఉన్నాను, నేనే ఒంటరివాడు ఉన్నాను, మేము బలహీనులము, నీవే మాకు దిక్కు అన్న ప్రార్థనలు ఇప్పుడు ఆ మాటలు వస్తాయి. ఏ భక్తుడి ప్రార్థనలోనైనా ఇవి కనబడుతుంది చూడండి కావాలంటే. ఎజ్రా ప్రార్థన, నెహెమ్యా ప్రార్థన, దానియేలు ప్రార్థన, దావీదు ప్రార్థన, ఇవాళ ఆశా ప్రార్థన, యెహోషాపాతు ప్రార్థన. ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఆ రీతిగానే చేయాలి.
నాకేం పర్వాలేదు, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నాకు చాలా బలం ఉంది ఒంట్లోని, నా వెనకాల నా కులం వాళ్ళు చాలా పెద్దోళ్ళు, మా మతం వాళ్ళు చాలా పెద్దోళ్ళు, మా ఊరు అసలు మా వైజాగ్ అంత పెద్ద, నాకు పెద్ద సపోర్టు అని అన్నామంటే అయితే ఇంక అంత బలం నీకు ఇంక నేను ఎందుకు రా అని దేవుడు సైడ్ అయిపోతాడు. అంతే, సీక్రెట్ ఇంకేం లేదు. కాబట్టి దేవుడి దగ్గర మనం ఎప్పుడైనా అపజయాలు వచ్చేటప్పుడు, వాటం వచ్చేటప్పుడు, మనకి కలవరపాటు వచ్చేటప్పుడు దేవుని మీద ఆధారపడిపోయి ఏవైనా తొలగించుకోవాల్సిన ఏమైనా ఉంటే ప్రభు తొలగించుకోవడానికి నాకు బయలుపరచు, నువ్వు తొలగిస్తే తప్ప నాకు ఏంటి తెలియదు, నాలో ఉన్న మిస్టేక్ ఏంటి నాకు తెలియదు, తొలగించుకుంటాను, దాని ముందు సిద్ధపడాలా, తర్వాత ఏం చేయాలి, నీవే నాకు దిక్కు. ఓకే, చివరికి 13 వచ్చిన చూడండి, 14-13లో ఆషాయును అతతో కూడా ఉన్నవారును గెరారు వరకు వారిని తరముగా కూసీలు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయం చేతను ఆయన సైన్య భయం చేతను పారిపోయిరి. దేవుని నామమున స్తోత్రం. ఆ తర్వాత విశేషమైన కొల్లసొమ్ము కూర్చుకుంటారని రాయబడి ఉంది. ఇది 14 అధ్యాయంలో ఉన్నటువంటి ఆషా గురించి. ఇక 15 అధ్యాయంలో ఏముంది, ఆ కాలంలో దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొని పోయి ఇలా ప్రకటించాడు. ఈయన ప్రవక్త. ఆషా కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలో అజర్య ఒక ప్రవక్త. ఇందాక మీకు చెప్పాను అజర్య హనాని అని. అజర్య వచ్చి ఎలా బలపరిచాడో ఒక మాటలో మీకు చెప్తాను చూడండి. 7వ వచనం, 15 అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. అది ఎప్పుడు కూడా సమస్యలు వచ్చేటప్పుడు బలహీనం అవ్వకూడదు, ఎదుర్కోవాలి. సమస్యను ఎదుర్కోగల శక్తిని దేవుడి దగ్గర అడగాలి. అడిగితే ఆటోమేటిక్గా మన కార్యం సఫలం చేస్తారని చెప్తున్నాడు. అదే ప్రవక్త చెప్పాడు. వీళ్ళు ఆ రీతిగానే ధైర్యం తెచ్చుకొని ఆ రీతిగా చేశారు. అందుకే ఏ రాయబడి ఉంటుందంటే 13వ వచనంలో చూద్దాం ఒకసారి, 15-13లో పిన్నలేమి పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణం విధించుదమని నిష్కర్ష చేసుకునేరి. ఆశారాజు ఏం చేశాడు, మొత్తం దేవుని మీద అందరూ విచారణ చేయాలి, అలా ఎవరైనా విచారణ చేయకపోతే వారికి మరణశిక్షనే ఆజ్ఞాపించాడు. అప్పుడు అందరికీ అలా నెమ్మది వచ్చింది. ఈ అధ్యాయంలో ఆకార వచనం చూస్తే 19వ వచనం, ఆశ ఏలుబడింది 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. ఇంచుమించు 35వ సంవత్సరం వరకు ఈయన పరిపాలనలో బాగానే ఉంది. ఈయన కూడా యథార్థంగానే ఉన్నాడని ముందు రాశాడు 17వ వచనంలో. ఇతను హృదయం యథార్థంగా ఉండినని బాగానే ఉంది. అయితే ఇప్పుడు 16వ అధ్యాయానికి వెళ్తాను. ఇప్పుడు చూడండి ఏం చేశాడు. ఆశ ఏలుబడి 36వ సంవత్సరం ఇశ్రాయేల్ రాజు బయోస యోధా వారి మీదకి దండెత్తి రాగా ఈయన అక్కడ ఏమంటే రామాపట్నం గురించి ఈ గొడవ, బయోసకిని ఈతలకి ఆశకిని. రామాపట్నం అని ఒకటి ఉంటుంది, అది యోర్దానికి తూర్పున యోర్దాన్ యువతలు ఉంటుంది, అది దాని గురించి ఇది. అప్పుడు ఆ బయోస్ వస్తున్నాడని ఈ రాజు ఏం చేశాడు, ఆశారాజు సిరియా రాజు. సిరియా తెలుసు కదా ఎక్కడ ఉందో మ్యాప్లో, ఇది సిరియా. ఇదంతా హారానిది, ఇదంతా మొత్తం సిరియా వ్యాపించిన తర్వాత అపోస్తులైన పౌలు కాలంలో కూడా ఇది సిరియా కిందనే ఉంది, అంత్యోక్య దాని ముఖ్యపట్నం. ఇదంతా కూడా సిరియా. ఇప్పుడు ఈ సిరియా రాజు బెన్హదద్ ఏం చేశాడు, ఈ సిరియా రాజుని ఈ రాజు ఏం చేశాడు, ఆశ్రయించాడు. ఇక్కడి నుంచి బయోస్ ఈయన మీదకి వస్తుంటే ఈయన ఆశ్రయించాడు. ఇప్పుడేమో ఈయనేమో ఈయనకి సపోర్ట్ చేశాడు యోధారాజుకి, సిరియా రాజు. ఓకే, అప్పుడు బయోస్ ఏమో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే అయిపోయింది కదా. ఇప్పుడు 7వ వచనం చూడండి, 16వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలా ప్రకటించును, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువే. అది ఆ తర్వాత 8వ వచనం అంటాడు, బహు విస్తారమైన రథములు గుర్రవరౌతులతో కూసీలు లూబీలు గతాన్ని చెప్తున్నాడు. 14 అధ్యాయంలో జరిగిన దాన్ని. ఒకసారి కూషీలు వచ్చారు కదా నీ మీదకి, లూదీలు కూషీలు అందరూ మంచిగా సైన్యులు వచ్చారా, అప్పుడు ఏం చేసావు, దేవుడి మీద ఆనుకున్నావు, అప్పుడు నీకు దేవుడు విజయం ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేసావు, నువ్వు దేవుడి మీద ఆనుకోవడం మానేసి సిరియా రాజు మీద ఆనుకున్నావు అని కొద్దిగా గడ్డెట్టాడు ఈయన ప్రవక్త. ఎవరికి, ఆశాకి. 9వ వచనం చూడండి, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. అండర్లైన్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎప్పుడు కూడా ఇది జరుగుతూనే ఉంది. ఈరోజు కూడా యెహోవా యొక్క కనుదృష్టి, ప్రభు యొక్క దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఏ ఆత్మను రక్షించుకోవాలా, రక్షింపబడిన ఏ ఆత్మని సేవకిచ్చి సేవ చేయించాలా, ఎవరిని ఏ విధంగా వాడుకోవాలా, ఏ పాత్ర కింద వాడుకోవాలా, ఆయన కనుదృష్టి అలా తిరుగుతూనే ఉంది మన మీద. మనం ఆయనకి యథార్థంగా నమ్మకంగా కనబడాలి, అది అని చెప్తున్నాడు. అయితే 10వ వచనం ఏముంది,
ఆ దీర్ఘదర్శకులు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి అతను బందీ గృహంలో వేసెను. ఇదిగాక ఆ సమయం మీద ఆశా జనుల్లో కొందరిని బాధపరచెను. ఈ ప్రవక్తని చెరసాలలో వేసాడు రాజు కదా, మరి కొంతమందిని కూడా బాధపరిచాడు అంట. ఇప్పుడు 12వ వచనం చూడండి. మీకు ఎప్పుడు కూడా బైబిల్ సారాంశం మనకి ఏమర్థమవుతుందంటే, ఈ భక్తుల క్యారెక్టర్ చదువుతుంటే ఒక్కోసారి దేవుడు మనకి విజయం ఇచ్చేస్తుంటాడు. మనం ప్రార్థన చేయగానో మనం ఏదో ఆయన మీద ఆధారపడగానే విజయం ఇచ్చేస్తాడు. ఇంకొకసారి పరీక్షిస్తుంటాడు మనల్ని, వెంటనే విజయం అవడు. అవి మనం తొట్టిల్లిపోతాం, మనం కలవరపడిపోతాం. యేసుప్రభు వారు అదే చెప్పారు కదా, 14 యోహాను సువార్త 14 మీ హృదయాలు కలవర పడనీయకండి అన్నాడు. కలవర పడనీయకండి చెప్పాడు, కానీ తర్వాత వీళ్ళందరూ కలవర పడిపోయారు. అందుకే వీళ్ళందరూ సోదరులు పడ్డారు. ఎప్పుడైతే కలవర పడతామో తొట్టిల్లిపోతాం మనం. కలవరపాటు ఎప్పుడు మనకు అనుమానం, అపార్థాలు, అవిధేయతలు ఇవన్నీ చోటు చేసేసుకుంటాయి. కలవర వల్ల భయాలు వచ్చేస్తుంటాయి మనకి. కాబట్టి పరీక్షిస్తుంటాడు. ఇప్పుడు ఆశాను అలాగే పరీక్షించాడు. జరహు మీద ఏమో విజయం ఇచ్చేసాడు, సిరియా రాజులకు వచ్చాడు ఈయన పరీక్షించాడు. ఇక్కడ తొట్టిల్లిపోయాడు ఆశ. ఇప్పుడు మరలా ఇంకోటి 12వ వచనంలో, ఆశ తన ఏలుబడింది 39వ సంవత్సరంలో పాదంలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను, దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక. అండర్లైన్. ఆశారాజు యెహోవా వద్ద విచారణ చేసిన రాజు కదా, మరి యెహోవా వద్ద విచారణ చేయకనే ఉందేంటి? అప్పుడు విచారణ చేసేవాడు, ఇప్పుడు విచారణ చేయడం మానేశాడు యెహోవా వద్ద. ఇంక ఈయన సొంత నిర్ణయాలు తీసేసుకున్నాడు. కాబట్టి వైద్యులను పట్టుకొనెను అని ఉంది. అది ఈయన మిస్టేక్. కాబట్టి తర్వాత 4 ఇది ఈయన అధ్యాయం అయిపోయింది. 14, 15, 16. అంటే ఎంత మంచివాడైనా అందుకే చివరి వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. పౌలు ఏమంటాడు కొరింథీ పత్రిక 9:27 వచనంలో, 1 కొరింథీ 9:27లో, అందరికీ నేను ప్రకటించిన తర్వాత నేనెక్కడ భ్రష్టుడిని అయిపోతానేమో అన్న భయంతో నా శరీరాన్ని నేను నలగొట్టుకొనిచున్నాను. ఎందుకంటే ఆయనకి ఇలా క్యారెక్టర్ అందరూ తెలుసు ఆయనకి. భక్తులు స్టడీలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి. అందుకే భక్తులు క్యారెక్టర్ స్టడీ చేయాలి. ఏదో భక్తులు ఆ లూప్లో మనకు ఉంటాయి, అవి కూడా ఆ బలహీనతలో. కాబట్టి ఆ బలహీనత వల్ల ఏమయ్యాడైనా బుక్ అయిపోయాడు. కానీ మనకు ఆ బలహీనత వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఏదో రోజు మనల్ని బుక్ చేసేస్తాడు సైతాన్ గాడు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త చూసుకుంటాడు పౌలు. చూసుకొని అందుకే మొదట్లో బాగున్న సొలొమోను తొట్టిల్లిపోయాడు, మొదట్లో బాగున్న ఆశా తొట్టిల్లిపోయాడు. ఇలా మొదట్లో బాగున్న మధ్యలో ఒకసారి దావీదు పడిపోయి మళ్ళీ లేచాడు. అంటే ఇలా యోసేపు అయితే స్టాండ్గా ఉన్నాడు, సంసోను అయితే అలాగైపోయాడు. ఇలా ప్రతి ఒక్కరు స్టడీ చేశాడు. కాబట్టి ఏమనుకుంటున్నాడు ఇప్పుడైనా, అయ్య బాబోయ్ ఇంతవరకు నేను బాగానే ఉన్నాను, మరి ఎప్పుడైనా నేను మళ్ళీ పడిపోకున్న అవకాశం చూసుకోవాలి, పడిపోయిన మళ్ళీ మార్గాలు రాకూడదు. కానీ నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నాను, అందుకే నాకు జరిగినవన్నీ కూడా నా మంచి కొరకే అంటాడు. ఆ అనుభవంలోకి వెళ్ళాలి ఆ భక్తి. ఓకే, ఇప్పుడు ఆశా జీవిత చేత చూసాం ప్రియులారా. ఇప్పుడు ఆశాకాల ప్రవక్తలు ఎవరు? ఆచార్య అనాని. వాళ్ళ క్యారెక్టర్ కూడా మీరు తర్వాత రాసుకోండి. ఇక నెక్స్ట్ 4వ రాజా యెహోషాపాతు గురించి మీకు రిఫరెన్స్ 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం. మొదటి రాజుల్లో మీకు కావాలంటే 15వ అధ్యాయం 24వ వచనం, మొదటి రాజులు 15:24, 22వ అధ్యాయం 1 నుంచి 50వ వచనం, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం. అక్కడ కూడా యెహోషాపాతు గురించి కనబడదు. కొన్ని విషయాలు ఈ దినవృత్తాంతాలు ఉన్నవి రాజుల గ్రంథంలో ఉండవు. రాజుల గ్రంథంలో కొన్ని దినవృత్తాంతాల్లో కనపడవు, కొన్ని అందులో ఇందులో కూడా కనపడతాయి. అందుకే క్యారెక్టర్ నోట్స్ రాసుకుంటే మనం అప్పుడు ఈ క్యారెక్టర్ దగ్గరికి రాజుల గ్రంథంలో ఈయన గురించి ఏముంది, దినవృత్తాంతాల్లో ఏముంది, ప్రవక్తల గ్రంథాల్లో ఏముంది, ఇవన్నీ కూడా మనం ఒక దగ్గరికి వస్తుంది క్యారెక్టర్. అలా తయారు చేసుకోవాలి నోట్స్లు. ఓకే, అయితే ఇప్పుడు ఈయన గురించి చూద్దాం. యెహోషాపాతు అనగా యెహోవా నామం న్యాయం తీర్చెను, యెహోవా న్యాయం తీర్చెను అని అర్థం అంట. ఇక యోధా రాజుల్లో 4వ వాడు ఆశా కుమారుడు. ధర్మశాస్త్రం నేర్పుటకు ఏర్పాట్లు చేయించాడు ఈయన. ధర్మశాస్త్రం ప్రజలకు నేర్పించడానికి చాలా శ్రద్ధ తీసుకున్నాడు ఈయన యెహోషాపాతు. రెహబాం కాలం నుండి యోధా ఇశ్రాయేలీల మధ్య ఉన్న కలహాలు మాన్పించడానికి ప్రయత్నించాడు ఈయన.
ఇశ్రాయేల్ రాజులు యోధ రాజులు రేబాం కాలంలోని అబియా కాలంలో పోట్లాడుకున్నారు కదా, ఆషా కాలంలోని. మీరు అది మైండ్లో మర్చిపోకూడదు. రేబాం కాలంలో ఇశ్రాయేల్ రాజు యెరోబాముతో గొడవ, ఆ తర్వాత అబియా కాలంలో ఇశ్రాయేల్ రాజు యెరోబాముతో గొడవ, ఆషా కాలంలో ఇశ్రాయేల్ రాజు బయోషతో గొడవ. వాళ్ళకి ఈ గొడవలు మానిపించాలి, రెండు కుటుంబాలు ఏకం చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఈయన ఏం చేశాడంటే ఆహాబుతో వియ్యమందాడు. ఈయన చేసిన పని అది. ఇశ్రాయేల్ రాజు అయిన 7వ వాడైన ఆహాబుతో వియ్యమందాడు. కానీ యోధారాజు అయిన యెహోషాపాతు ఉద్దేశం బాగుంది, కానీ ఆహాబుతో వియ్యమందడం అన్నది దేవుడికి ఇష్టం లేదు. ఇతని కాలంలో శత్రు రాజ్యాలు 3 వచ్చాయి. 3 రాజ్యాల వారు ఈయన మీద దాడి చేసేటప్పుడు ఈయన పాటలతో దేవుని స్తుతించగా దేవుడే యుద్ధం చేసి విజయం ఇచ్చాడు. అదే మన బైబిల్లోకి వెళ్తాం, ఏ అధ్యాయం ఉందన్నది, అంటే మీకు బయోడేట్ ముందు చెప్తున్నాను. అలాగే ఆహాబు కుమారుడు అహజ్యతో కూడా ఈయన స్నేహం చేశాడు. ఆహాబుతోని స్నేహం చేసి రామోతు మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ ప్రమాదంలో పడ్డాడు యెహోషాపాతు. అలాగే ఆయన తర్వాత ఆయన కుమారుడు అహజ్యత కూడా ఓడల వ్యాపారం చేసి అక్కడ కూడా ఒక ఎలియాజరు ప్రవక్తని గద్దించాడు అక్కడ కూడా. ఆ తర్వాత ఆహాబు కుమారుడు యెహోరాము ఉన్నాడు కదా, ఆయనతో కలిసి మోయాబుల మీద కూడా యుద్ధం వెళ్ళాడు. ఎప్పుడైతే చుట్టారకు అందుకున్నాడో ఆహాబుతోని, ఆహాబు కొడుకుతోని, ఆ తర్వాత ఇంకో కొడుకు అని యెహోరాముతోని, అందరితో కూడా యెహోషాపాతు కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఇది దేవుడికి ప్రవక్తలకు ఇష్టం లేదు. ఈ చేసిన యెహోషాపాతులో ఉన్న మిస్టేక్ ఇది ఒకటే, మిగతా అన్నీ 70% కరెక్ట్ అయినా. ఇతను యెరూషలేములో 25 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్తలు 4: యెహూ, మీకాయా, ఎలియాజరు, యహజీయేలు. యెహూ, మీకాయా, ఎలియాజరు, యహజీయేలు. ఓకే, ఇప్పుడు బైబిల్లోకి వెళ్తున్నాం. ఇది 17వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈయన క్యారెక్టరు ఆశ, తర్వాత ఈయన రాజు అయ్యాడు. ఈయన గురించి 3వ వచనంలో ఏ రాశాడు చూడండి, 17:3లో. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గమందు నడుచుచూ, చూసారా, దావీదు మార్గాల్లో నడిచాడు అన్నాడంటే మంచివాడు నీకు అర్థం. ఇంకో బైబిల్ భాష చూసారా, యెహోషాపాతు తన తండ్రి అని దావీదట. యెహోషాపాతు తండ్రి ఎవరు? దావీదా ఆశ కదా. మరి ఇక్కడ దావీదని ఉందటి. అది ఎప్పుడైనా బైబిల్ అలాగే అర్థం చేసుకోవాలా. యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడు, యేసుక్రీస్తు దావీదు కుమారుడు. అసలు యేసుక్రీస్తు దావీదు కుమారుడు అబ్రహాం కుమారుడా అంటే ఆ వంశానికి చెందినవాడని. ఓకే, ఇక ఈయన గురించి 7వ వచనంలో, తన ఏలుబడి 3వ సంవత్సరం యోధా పట్టణంలో జనులు ధర్మశాస్త్రం బోధించడికై అతని పెద్దలైన వాళ్ళని నియమించాడని ఉంది. లేవీలకి యాజకులకి అప్పగించాడట జనులకు బోధి, అంటే ధర్మశాస్త్ర విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు అనడానికి ఇది రిఫరెన్స్. ఇది 10వ వచనంలో ఏ రాశాడంటే, యోధా దేశం చుట్టూ ఉండు దేశములు రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధం చేయకుండిరి. ఇంకా శత్రువులు ఎవరు కూడా యెహోషాపాతు యుద్ధం రాకుండా దేవుడు ఆపేశాడు. ఈయన కాలంలో సైన్యం ఎంత ఉందో మీకు 14వ వచనం నుంచి మీకు ఉంది. 14వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా 17వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 18వ అధ్యాయం వరకు ఈయన సైన్యం అక్కడ ఇచ్చాడు. మొత్తం మీకు టోటల్ చెప్తున్నాను, 7 లక్షలు కూడుకోండి మీరు. 7,80,000 మంది యోధావారు ఉన్నారు, 3,80,000 మంది బెన్యామీలు ఉన్నారు. అంటే ఆశాకాలంలో ఉన్నటువంటి సైన్యానికి డబల్ అయిపోయారు, ఇంకా డబల్ దాటిపోయారు. అంటే ఇప్పుడు యెహోషాపాతు కాలంలో రాజ్య విస్తరణ, సైన్య విస్తరణ, రాజ్యం నెమ్మది, అన్ని రకాల దేవుడు బ్లెస్ చేసుకెళ్తున్నాడు అన్నమాట. ఎందుకు? ధర్మశాస్త్రం మీద ఆయన శ్రద్ధ పెట్టాడు, సవరణలు చేశాడు లోపాలన్నీ కూడా. ఓకే, ఇది 17వ అధ్యాయం. 18వ అధ్యాయంలో ఏముంది? మొదటి వచనంలో చూడండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో ఏం చేశాడండి? 1000 మంది.
ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో, పేరు వచ్చిందో, ఆటోమేటిక్గా మన చుట్టారికలన్నీ కూడా మనం కూడా మీదకే చూస్తాం. మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. ఇంకా గొప్పలతోనైతే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి తల ఫ్యామిలీ అయితే మనకు బాగుంటుంది. లేదా మేయర్ గారి తల ఫ్యామిలీ అయితే మనకి పేరు ఉంటుంది, వాళ్ళకి పేరు ఉంటుంది అనుకుంటాం. అయ్యే కొంపలు ముంచేస్తాయి మన వాళ్ళని. ఇప్పుడు ఇదే ఈయన కొంపలు ముంచింది ఇప్పుడు యెహోషాపాతుని. మనకన్నా తక్కువలు ఎప్పుడే మనల్ని ప్రేమిస్తారు తప్ప, మనకన్నా తక్కువలే మనకి ఎప్పుడైనా లోబడి ఉంటారు తప్ప, మనకన్నా బాగున్నోళ్ళు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎప్పుడే మన నెత్తిమే కూర్చుంటారు వచ్చినాయి. అది నా అనుభవం కూడా చెప్తున్నాను. ఇది అదే జరిగింది యెహోషాపాతుకి. ఓకే, ఇప్పుడు 18 అధ్యాయాలు ఈ స్టోరీ మనం ఆల్రెడీ అయిపోయింది. ఇది మీరు చదివారు, గుర్తుందా? మొదటి రాజుల గ్రంథంలో ఎక్కడుంది అది? 22 అధ్యాయం ఆకారులో కదా. రామోద్గిల మీదకి యుద్ధానికి వెళ్తారు కదా. 22 అధ్యాయం మొదటి రాజుల గ్రంథం. రామోద్గిల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి యెహోషాపాతును ఈయన కలిపి విచారణ చేస్తారు. దేవుని వద్ద విచారణ చేయించేటప్పుడు అప్పుడు సిద్కియా అని ఒక అబద్ధ ప్రవక్త 400 మంది వస్తారు కదా. అప్పుడు ఇమ్లా కుమారుడు అని మేకాయ అన్న ప్రవక్త వస్తారు కదా. అందుకే ఇంత యెహోషాపాతు కాలంలో మేకాయ ప్రవక్త రాశాం. ఆ మేకాయ ఇక్కడే. అప్పుడు యెహోషాపాతు అంటాడు, యోధా రాజ్యంలో యెహోవా ప్రవక్త ఎవరు లేడా? ఈ 400 మంది ఉన్నారు, వీళ్ళు వాళ్ళకం చూస్తే బాగోలేదు, అందరూ కూడా వీళ్ళ పద్ధతి, యెహోవా ప్రవక్త ఒక్కడైనా లేడా అని అడిగాడు ఈ యెహోషాపాతే. అప్పుడు ఉన్నాడు ఇమ్లా కుమారుడు అని చెప్పాడు ఈ యెహోషాపాతు. ఆ స్టోరీ ఈ 18 అధ్యాయంలో జరుగుతుంది. ఈ 18 అధ్యాయం మీరు చదివితే అక్కడ మొదటి రాజుల గ్రంథంలో ఏముందో 22 అధ్యాయం అదే ఉంటుంది మళ్ళీ ఇక్కడ. కాబట్టి దయచేసి అది చదవండి. ఇప్పుడు ఇమ్లా కుమారుడు ఈ మేక ఏం చెప్పాడు? యెహోషాపాతు పిలిచిన తర్వాత, ఆహాబు రాజా నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు, రామోద్గిల మీదకి వెళ్తే మాత్రం తిరిగి రావని చెప్పాడు. కానీ ఆహాబు రాజు ఏం చేశాడు? ఈ ప్రవక్త మాట ఎండ మనిషి 400 మంది ప్రవక్తలు గొప్పలా, ఈ ఒక్కడ గొప్పడా? 400 మంది చెప్పింది కరెక్ట్ అనుకుని ఆ 400 మంది చెప్పిన మాట విన్నాడు. చివరికి వెళ్ళాడు, యుద్ధంలో చచ్చిపోయాడు. ఎవరు? ఆహాబు రాజు. కాకపోతే యెహోషాపాతు ఏమయ్యాడు? ఒకసారి 2వ దినవృత్తాంతాలు 18:31 చూడండి. 2వ దినవృత్తాంతాలు 18:31. కాగా యెహోషాపాతు కనబడుతూనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధం చేయుటకు అతను చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేశాను. ఎంత సిక్కుల్లో పడ్డాడు యెహోషాపాతు. ఈ 1000 మంది ఎందుకు వచ్చిన తిప్పలు ఇవి. ఆ 1000 మంది అడిగానికి యుద్ధానికి రమ్మన్నాడు సిరియా మీదకి. యుద్ధానికి వెళ్ళాడు ఈయన, మా బావగారు కదని. వెళ్ళేసరికి బుక్ అయిపోయాడు. ఆహాబు రాజుని చంపేశారు. ఆయన మారువేష వేసేసుకున్నాడు ఇశ్రాయేలు రాజు. మారువేష చంపేశారు. ఈయన వాళ్ళకి తెలియదు కదా రథాధిపతులకి. ఈయన ఇశ్రాయేలు రాజు అనుకుని ఈయన ధర్మ చంపేద్దాం అనుకుంటాడుకి ఈయన అక్కడ యెహోవాకు మొరపెట్టాడు. అక్కడ ప్రార్థన చేశాడు, తప్పించి ప్రభు ఉన్న బుద్ధితో నేర్పి వచ్చాను ఇక్కడికి. అసలు ఆహాబు రాజుతో అనవసరంగా వచ్చాను, 1000 మంది అని బాగా అంటే హృదయంలో ప్రార్థన అంటాడు కదా దేవుడు. వెంటనే దేవుడు తప్పించాడు అది ఆపద. లేదా అక్కడ బుక్ అయిపోయాను. ఓకే, ఇది 2వ దినవృత్తాంతాలు 18 అధ్యాయం. ఇక 19 అధ్యాయానికి వెళ్దాం. 19 అధ్యాయంలో ఏముంది? 2వ వచనం. దీర్ఘదర్శి అనాని కుమారుడు యెహూ అతను ఎదుర్కొనబోయి రాజు అని యెహోషాపాతుకు ఇలా ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అవుతావు కదా. చూసారా ఎలా ఇచ్చాడు? ప్రవక్తలకు మామాటాలు ఉండవండి. ఆడు ఎంతటోడు ఎలాటోడి నాకు అనవసరం. ఆడికి ఎంతమంది ఎన్ని రథాలు ఉన్నాయా, ఆడికి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఆడికి ఎన్ని కోట్లు ఉన్నాయా, ఆడికి ఎన్ని కోట్లు ఉన్నాయా, డోంట్ కేర్. బతుకుంటే తిరిగి వస్తాను, చచ్చిపోతే అక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నట్టు వెళ్ళిపోతారు అంతే. సంచి చేసుకుని వెళ్ళని ఏ పూట పెడతాం ఆ పూట దొరుకుతుంది వాళ్ళకి. ఎవడు కానుకలిస్తే ఆడు కానుకలు తిని ఆడు ఎత్తిని తినేడే ప్రవక్తలు. అంతేగాని వెనకాల రూపాయి కూడా వెనకేసుకోరాలు ప్రవక్తలు. కాబట్టి వీళ్ళకి ధైర్యం ఏంటంటే దేవుడి పక్షాన్ని వెళ్తున్నారు కనుక దేవుడు ఏం చెప్పండి చెప్పారు. మీరు చూసారా, మనం రాజుల చరిత్ర చూసేటప్పుడు ఒకసారి నన్ను కొట్రా బాబు అన్నాడు ఆహాబు కాలంలో ఓ ప్రవక్తని. ప్రవక్త శిష్యుని నన్ను కొట్రా అంటే ఆడేమండు, అరే బాబు నువ్వు ప్రవక్త కాదు నేను కొట్టనా అన్నాడు ఆ శిష్యుడు. నువ్వు వెళ్ళరా సింహం తినేద్దా అన్నాడు ఆయన. తినేసిందే లేదా? ప్రవక్త ఏదని చెప్పాడంటే జరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అక్షరాల దేవుని కొరకు జీవిస్తారు వాళ్ళు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఈయన? వీరికి ఇచ్చాడు హెచ్చరిక. 3వ వచనంలో చూడండి, మంచి మాట చెప్పాడు 3వ వచనంలో. అయితే దేశంలో నుండి నువ్వు దేవతా స్తంభములు తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నువ్వు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుతున్నాయి, నువ్వు చాలా మంచోడివి. కానీ నువ్వు చేసిన పొరపాటు ఏంటి? భక్తిహీనులకు సహాయం చేసావు, ఆయనతో 1000 మంది
పోనీ విజయం అందిందని ఆగిపోయావా? ఆయనతో పాటు నువ్వు సహాయానికి వెళ్ళావు, అది నువ్వు చేసిన మిస్టేక్ అని చెప్పాడు. ఓకే, ఇది 19వ అధ్యాయం ప్రియులారా. 7వ వచనంలో ఒక మాట ఉంది. ఆ తర్వాత న్యాయాధిపతులు వాళ్ళని ఏర్పాటు చేసి యెహోషాపాతు ఒక మాట అంటాడు 7వ వచనంలో, యెహోవా భయము మీ మీద ఉండును గాక అన్నాడు. ఎవరైనా పాస్టర్ గారు, మొన్న పాస్టర్ గారు ఎక్కడో ఇలాగ ఆదివారం ప్రసంగంలో దేవుడి భయం నీ మీద ఉండును కాక అని ప్రార్థన చేస్తున్నాడు ఈయన. అంటే దేవుడి భయం అనలేదు, ప్రభు ఈ అమ్మాయికి భయం పుట్టించు, ఈయనకి భయం పుట్టించు అని ప్రార్థన చేస్తాను. ఏంట్రా బాబు, భయం పోవాలని ఎవరైనా ప్రార్థన చేస్తారు కానీ భయం పుట్టించని ప్రార్థన చేస్తాడు అనుకుంటారు కదా, వాక్యం అర్థం కాకపోతే. కానీ ఆయన ఉద్దేశం ఏంటి, పాస్టర్ గారి ఉద్దేశం? దేవుని యందు భయభక్తులు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే యెహోవా భయం ఐశ్వర్యం, అది మంచిదే. దేవుని యందు భయభక్తులు నాకు నా ఇంటి వారికి నిత్యం ఉండాలని కోరుకుంటారు ప్రతి భక్తులు కూడా. కానీ ఆ పాస్టర్ గారు ప్రార్థన బైబిల్ తెలియకపోతే ఏమైపోతారు? ఇదేంట్రా బాబు, భయాల నుంచి ఇప్పటికే నేను భయపడి చేస్తున్నాను, ఇంకా భయం పుట్టించి అంటాడు బాబు ఈయన. ఓ పాస్టర్ గారు ఎవరే నాకు ఓర్పు కావాలంటే ప్రార్థన చేయండి అంటే, ఆ పాస్టర్ గారు ఏం ప్రార్థన చేశారట, ప్రభు ఈయన మీదకి ఇంకా ఎక్కువ శ్రమలు పంపించాడట. ఈయనేంట్రా బాబు, ఓర్పు కావాలని ప్రార్థన చేయమని వస్తే పాస్టర్ గారు శ్రమలు పంపించమని ప్రార్థన చేస్తాడు బాబు. ఏంట్రా బాబు ఇలాంటి పాస్టర్ గారు? కారణం ఏంటి మరి? ఓర్పు ఎలాగొస్తుంది? శ్రమలు వస్తాయి కదా ఓర్పు వస్తుంది. శ్రమ వలన ఓర్పు పుట్టును. ఈ శ్రమ ఓర్పు అన్నీ నిరీక్షణ కలుగు చేస్తాయి చివరికి, అవి మంచిగా అవి. కాబట్టి కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అందుకే బైబిల్ అర్థమైన ఆత్మీయులతో మాట్లాడితే ఒకలాగా ఉంటుంది, శరీర శ్రమలతో మాట్లాడితే అపార్థాలు చేసేసుకుంటారు ప్రతిదీని. అందుకే ఆత్మీయులతో మాట్లాడుతూ మీతో మాట్లాడలేకపోతున్నాను నేను. ఇంకా మీరు శరీర సంబంధులే, ఇంకా మీరు పాలు తాగిన వారి వలె ఉన్నారు తప్ప బలమైన ఆహారం తినేవారుగా మీరు లేరు అంటాడు పౌలు. ఇది ఓకే ప్రియులారా. ఇక 19వ అధ్యాయం ఇంకా అంతా అయిపోయింది, ఇంకేం లేదు. అందులో రాజ్యం తాలూకా అంటే వ్యవస్థీకరణ గురించి రాయబడి ఉంది. ఇక 20వ అధ్యాయం అసలు విషయం, 20వ అధ్యాయానికి వద్దాం. 20వ అధ్యాయాలు ఏమైంది? మోయాబీలు, అమ్మోనీయులు, ఇంత మనం అనుకున్నాం కదా 3 రాజ్యాల వారని, వీళ్ళు యుద్ధానికి వచ్చారు. మోయాబీలు, అమ్మోనీయులు, తర్వాత మెయోనీయులు అంటే వీళ్ళు ఎదోమీలు, వాళ్ళు షెయిర్ వాళ్ళు అన్నమాట. మీకు ఇక్కడ ఎలా ప్రార్థన చేసాడు మీకు చాలా ప్రసంగాలు ఆల్రెడీ వినిసుంటారు. ఇది ఈ క్యాసెట్ అరిపోయి ఉంటుంది మనకి క్రైస్తవ సంఘంలోనే. యెహోషాపాతు మీదకి 3 రాజ్యాల వారు రాగా పాటలతో పాడగా పాటలు స్తుతించగా యుద్ధం దేవుడే విజయం ఇచ్చాడని ఉంది కదా. ఇందులో 10వ వచనం చూడండి, 20వ అధ్యాయం 10వ వచనం. ఈయన ఏమని అంటున్నాడు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ సెయ్యూరు మన్య నివాసులతోనూ యుద్ధం చెయ్యనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయక వారి వద్ద నుండి తొలగిపోయిరి. యెహోషాపాతు ఈ మాట, అందుకే చరిత్ర తెలియాలి. చరిత్ర తెలిపితే ఏం ప్రార్థన చేస్తాం మనం? పాత నిబంధన అక్కర్లొద్దు, మాది ఈ సంఘం, మాది కొత్త నిబంధన సంఘం అంటారు. ఏం కొత్త నిబంధన సంఘం? పాత నిబంధన ప్రార్థనలు చేస్తాం మనం. ఒకప్పుడు ఇలా చేసావు అబ్రాహాం కాలంలో, ఒకప్పుడు ఇస్సాకు కాలంలో జరిగింది, మోసే కాలంలో జరిగింది, దావీదు కాలంలో జరిగింది. వాళ్ళకి సాయం చేసావు, ఒకప్పుడు ఎర్ర సముద్రం పాయలు చేసావు, యోర్దాను పాయలు చేసావు, వాళ్ళ ఆకలితో మన్నా కురిపించావు, శత్రువులు వచ్చేటప్పుడు నువ్వు వాళ్ళతో యుద్ధం చేసావు. మరి ఈరోజు నాకు వస్తున్న సమస్య నుంచి ప్రభు నన్ను నడిపించవా అని ప్రార్థనలో మరి ఎలా ఎత్తుకుంటాం మనం? మరి తెలియపోతే చరిత్ర. ఇప్పుడు ఏమేమి మాట్లాడి ఈయన 20వ అధ్యాయం 10వ వచనంలో, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ సెయ్యూరు మన్య నివాసులతోనూ యుద్ధం చెయ్యనీయలేదు. ఇశ్రాయేలు అరణ్యులు వచ్చినప్పుడు ఏం చేసావు? మోయాబీలు మీదకి వచ్చారు వాళ్ళు. మోయాబు దేశం అంటే ఇక్కడ ఉంది మీకు మ్యాప్లో, ఈ పక్క ఉంటుంది మోయాబీలు. ఈ సెయ్యూరు వాళ్ళు అంటే కింద ఉంటారు, అమ్మోనీలు అంటే ఈ పక్కన ఇంక ఉంటారు, దానికి తూర్పు ఉంటారు. అమ్మోని, మోయాబు, ఎదోమి ఈ పక్కన ఉంటుంటారు వీళ్ళు. వీళ్ళేమో ఇశ్రాయేలు అరణ్యులు వస్తుంటే వీళ్ళ మీద యుద్ధానికి వెళ్ళారు. అప్పుడే దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళు లోతు సంతానం, వాళ్ళు ఏమో యేసా సంతానం, వాళ్ళు మీ అన్నదమ్ములు, వాళ్ళతో యుద్ధానికి వెళ్ళకండి అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? అదే అడుగుతున్నాడు యెహోషాపాతు. మరి వాళ్ళతో యుద్ధానికి వెళ్ళొద్దని అన్నావు, వాళ్ళేమో మా మీదకి వచ్చేప్పుడు ఊరుకోమన్నావు, మేము ఊరుకున్నాం, మా వాళ్ళంతా ఊరుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ ముగ్గురును? ఇప్పుడు నా మీదకి వచ్చారు వీళ్ళు. ఎవరు? సెయ్యూరు వారు, అమ్మోనీయులు, మోయాబీలు. కాబట్టి నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. 12వ వచనం చూడండి. మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏం చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగాక. పరలోకపు తండ్రి భూలోకము నుండి, పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. నీవే నీవే మాకున్నది, నీవే నీవే మా దిక్కు యేసయ్యా,
నీవే నీవే మాకున్నది నీవే, నీవే మా దిక్కు యేసయ్యా, నీవే మా దిక్కు యేసయ్యా, నీవే మా దిక్కు యేసయ్యా. అదే ప్రార్థన. నీవే మాకు దిక్కు, ఇంకో దిక్కు ఏ లేదు మాకు అని ప్రార్థన చేసేసరికి ఆశ కూడా అలాగే ప్రార్థన చేశాడు. ఎవరు వీళ్ళ తండ్రి ఆశా ప్రార్థన కూడా జరహీయులు ఎవరో జరహరాజు కూషీలు వచ్చేటప్పుడు ఇలాగే ప్రార్థన చేశాడు. అప్పుడు కూడా విజయం ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైతే ఈ టైప్ ప్రార్థన చేశారో దేవుడు విజయం ఇచ్చినట్టు ఆశకి చూస్తాం. ఇక్కడ యెహోషాపాతు కూడా విజయం ఇచ్చాడు. అప్పుడు అక్కడ ఒక ప్రవక్తలు వేసాడు. ప్రవక్తలు ఎక్కడి నుంచి లేస్తారు అనుకుంటున్నారు? ప్రత్యేకంగా ఎక్కడి నుంచి పుట్టుకురారు, సమాజం నుంచి మందిరంలోంచి వస్తారు. ఆరాధన జరుగుతుంది, ఉపవాసం ఉండి యెహోషాపాతు ఏమో గొప్ప ఆరాధన జరిగిస్తున్నాడు. ఆ సమాజ మందిరానికి పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరిని కూడబెట్టాడు, ఉపవాసం ప్రకటించాడు, దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. మొరపెడుతూ అందులోంచి ఒకటి మీద దేవుడి ఆత్మ వచ్చింది. ఆ సమాజంలోంచి వచ్చేసి ఆయన యెహజీయేల్ 14వ వచనంలో. ఆ యెహజీయేల్ ఇందాక 4 ప్రవక్తలు ప్రవక్త ఈయనే. యెహజీయేల్ మీదకి ఎప్పుడైతే యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అని ఉంటుంది. అప్పుడు 15వ వచనంలో చెప్తున్నాడు, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడీకుడి, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. గొప్ప భరోసా ఇచ్చేసాడు యెహోషాపాతుకి, యోధావారికి కూడా. ఆ సంఘంలోనే, ఆ సమాజంలోనే ఒక ఆయన దేవుడాత్మ ఎప్పుడైతే వచ్చిందో ఆయన వెంటనే ప్రవచించేశాడు. ప్రవచించగానే ఈ రకంగా ఇంకా ఓకే, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చేసాడు మన ప్రవక్త ద్వారా కనుక ఇక మనం ఏం చేయగల, స్తుతించి పాటలు పాడుకుందారండి. ఇక స్తుతించిన పాటలు పాడడం అద్భుతంగా శత్రువులు వాళ్ళు కొట్టుకు తెచ్చారు. చివరికి వీళ్ళు వెళ్ళి ఏం చేశారు, దోపుడు సమంతా దోసుకుని యుద్ధం చెయ్యలేదు వీళ్ళు. అదే చెప్పాడు ప్రవక్త, అసలు మీరు యుద్ధం కూడా చేయక్కర్లేదు, ఒక బాణం కూడా మీరు ప్రయోగించే పని ఉండదు అని చెప్పి. అలాగే జరిగింది. ఈ అధ్యాయం తర్వాత మీరు చదవండి. 3 దినాలు పట్టిందట ఆ కొలసం కూర్చుకోవడానికి. ఇలాగే ఓకే. ఇప్పుడు ఇలా ఇది యెహోషాపాతు కాలంలో జరిగినటువంటి సంఘటనలు. ఇప్పుడు ఇంకొక మిస్టేక్ చేశాడు యెహోషాపాతు. 37వ వచనం. అప్పుడు మారేషవాడును దోదావాహు కుమారుడు ఎలియజర్, నీవు అహజ్యతో స్నేహం చేసుకుంటూ కనుక యెహోవా నీ పనులు భంగం చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ వాడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. పైన 35వ వచనం నుంచి మీరు చూస్తే ఆహాబు కుమారుడు అహజ్యతో స్నేహం చేసేది ఇందాక బయోడేట్లు చెప్పడం జరిగింది. అప్పుడు ఎలియాజర్ అని ప్రవక్త వెళ్ళి ఏవయ్యా వాడ వ్యాపారం చేసావు ఆహాబు కొడుకుని, అప్పుడు చూస్తే ఆహాబుతో శత్రువుకి వెళ్ళావు, ఇప్పుడు ఏమో ఆహాబు కొడుకుని ఈ రకంగా చేసావు, కాబట్టి ఈ విషయంలో నీ వాడల వ్యాపారం బద్దలైపోతుందని చెప్పాడు. కాబట్టి ఆయన వాడల వ్యాపారం బద్దలైపోయిందని రాశాడు. ఇది 20వ అధ్యాయంలో ప్రియులారు. ఇది యెహోషాపాతు యొక్క వివరణ. 17, 18, 19, 24 అధ్యాయాలు. దేవుని నామమునకి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రవక్తల గురించి కూడా ఒక్కొక్క క్యారెక్టర్ రాసుకోండి. యెహజీయేలు గురించి, ఎలియాజరు గురించి, మేకాయ గురించి, యెహూ గురించి. ఇక నెక్స్ట్ ఈయన తర్వాత ఈయన కుమారుడు యెహోరాం క్రీస్తు పూర్వం 853 క్రీస్తు పూర్వం యెహోరాం. ఇతని గురించి బైబిల్లో ఒకే ఒక అధ్యాయం, 21వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం. అలాగే మొదటి రాయల గ్రంథం 22వ అధ్యాయం 50 వచనం, మొదటి రాయలు 22 50 వచనం, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 16 నుంచి 24వ వచనం. అంటే రాజుల గ్రంథాల్లో వీళ్ళ గురించి అక్కడక్కడ రాశాడు. అదే దినవృత్తాంతాలు అయితే క్రమంగా రాశాడు ఒకే దగ్గర. అది అలా గ్రహించాలి మీరు. 2వ దినవృత్తాంతాల్లో యోధరాజుల గురించి వరుసక్రమంగా రాశాడు. రాజుల గ్రంథాల్లో సందర్భాన్ని బట్టి అక్కడక్కడ కొద్ది రాశాడు. ఓకే. ఈ యెహోరాం అనగా యెహోవా ఎత్తైనవాడు, యెహోషాపాతు కుమారుడు, ఈయన జ్యేష్ఠుడు. ఇతను కూడా తన తండ్రి వలె తన తండ్రితో కలిసి రాజ్యం ఏలాడు. సాధారణంగా రాజకుమారులు తండ్రులు ఉంటుండే కానీ వీళ్ళు సైన్యాధిపతులకు ముందు ఉంటారు, తర్వాత రాజాలకు వచ్చేస్తారు. అలాగే తండ్రి మరణానంతరం స్వతంత్రం అయ్యాడు. ఇతడు రాజు అయినంటే గొప్ప పని చేశాడు. ఏం చేశాడంటే గొప్ప ఘనకార్యం. ఇతను సహోదరులందరినీ చంపించేశాడు. ఈయన అన్నదమ్ములే చంపించాడు. ఈయన రాజు అవడానికి యూదుల్లో అధిపతులు కూడా చంపించేశాడు ఈయన. ఇక ఎందుకు ఇలా చేశాడంటే ఈయన భార్య ఎవరంటే అతల్య రాణి. అహాబు యెజెబెలు యొక్క కుమార్తె అతల్య రాణి. ఈమె అతని చేత అసహ్యమైన అన్యాచార పనులు కూడా చేయించింది, బయలారాధన కూడా ప్రోత్సహించింది.
వీళ్ళ అమ్మగారు తీసుకొచ్చారు బయలారాధన మనం ఇశ్రాయేల్లో చూసినప్పుడు. యెజబేలు యెజబేలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మధ్యధరా సముద్రం చూడండి. ఇది తూరు సీదోని ప్రాంతానికి చెందినటువంటి ఈ ఫెనీకే మతం, ఈ ఫెనీకే వంశానికి చెందినటువంటి యెజబేలు ఇశ్రాయేల్ రాజ్యానికి రాణిగా వచ్చి చివరికి ఇశ్రాయేల్ రాజ్యం నాశనానికి కారణమైంది. ఆ కూతురునేమో యోధరాజ్య యెహోషాపాతు కుమారుడైన యెహోరాముకి ఇచ్చింది, అంటే కోడలుగా వచ్చింది. అతలేరా అని యోధవారికి వచ్చి యెహోరాము ఆయన తన భర్తని విగ్రహారాధనలోకి నడిపించి చివరికి ఏం చేసింది? ఆయన భ్రష్టత్వానికి సహాయం చేసింది. ఓకే, ఇక ఇతని శత్రువులు వచ్చి ఇతని కుమారుడైన అహజ్యాను తప్ప మిగిలిన వారిని అందరూ ఎత్తుకుపోతారు ఈయన చేసిన పొరపాటుకి. అయితే ఈయన కాలంలో ఏలియా ప్రవక్త ఒక ఉత్తరం పంపించాడు. అంటే ఏలియా ప్రవక్త ఈయన కాలంలో లేడు, కానీ యోధాలో ఉన్నాడు ఏలియా ప్రవక్త ఆహాబ్ కాలంలో. ఈయనకు ఒక ఉత్తరం పంపించాడు. అక్కడి నుంచి ఈయనకు ఏం పంపించాడంటే, అది మీకు బైబిల్లో చూపిస్తాను. ఆ ఉత్తరంలో ఏముందో తర్వాత చదువుతాను. ఆ ఉత్తరంతో, బాబు నువ్వు చేసిన పనికి నీకు ఎలాంటి రోగం వస్తుంది, కుదరని రోగం వస్తుంది, నువ్వు పేగులు పడి చచ్చిపోతావు, నీ మొత్తం శత్రువులందరూ నీ రాజ్యం దూసిపోతారని చెప్పాడు. అలాగే అయింది. ఓకే, యెరూషలేములో 8 సంవత్సరాలు పరిపాలించాడు ఈయన. 32 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 8 సంవత్సరాలే పరిపాలించాడు. పరిపాలన మాత్రం మైండ్లో పెట్టుకోండి. రెహబాము ఏమో 17 సంవత్సరాలు, అబీ ఏమో 3 సంవత్సరాలు, ఆష 41 సంవత్సరాలు, యెహోషాపాతు 25 సంవత్సరాలు, యెహోరాం 8 సంవత్సరాలు. అలా గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు యెహోరాం గురించి మీకు 21వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 21వ అధ్యాయంలో చూపిస్తాను. 4వ వచనం చూడండి. యెహోరాము తన తండ్రి రాజ్యం ఏలన ఆరంభించినప్పుడు తన్ను సిద్ధపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతుల్లో కొందరిని హతం చేశాను. అండర్లైన్, తన సహోదరుల్లో హతం చేశాడు. అలాగా కొంతమంది అధిపతులు కూడా హతం చేశాడు. అంటే రాజకీయం ఎప్పుడు ఎలాగుంటుంది, పదవికాంక్ష ఉన్నోడికి ఎలాగుంటుందంటే, తనకి ఎవరైనా అడ్డొస్తే భార్య కానీ పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా చంపేస్తారండి వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన పదవి మెయిన్ అది. కాబట్టి అది చాలా డేంజర్ అన్నమాట. అది ఈ పదవికాంక్ష. స్త్రీ యామోహునులు, పురుష వ్యభిచార కామాతృత యామోహునులు ఏం చేస్తున్నారు? భర్తలు చంపించేస్తున్నారు, భార్యలు చంపించేస్తున్నారు, అడ్డొచ్చిన వాళ్ళందరూ చంపించేస్తున్నారు. వీళ్ళు కూడా అంతే. రాజకీయం అంటే పదవికాంక్ష వాళ్ళు కూడా, ధనకాంక్ష వాళ్ళు ఏం చేస్తున్నారు? దోపిడీ కోసం ఆడి దగ్గర దోచుకోవడానికి, ఆ బంగారం అంతా తీసుకోవడానికి ఆవిడ పేక్కోసేస్తున్నారు. ఈ ధన వ్యామోహం, ఈ పదవి వ్యామోహం, ఈ తనకి కామాతృ వ్యామోహం, ఈ 3 కూడా చాలా డేంజర్. సైతాన్ కూడా ఆ మూడు వల్ల ఏదోటి చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నెక్స్ట్ 21వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాసి ఉంది. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపం ఇచ్చేదనని చేసిన వాగ్దాన నిమిత్తము దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేక ఉండెను. దేవుడు ఎందుకు ఎలా నిర్మూలన చేయలేదట? ఇందాక మనం చూసాం 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయంలోనూ అనుకుంటా, 12వ వచనం దగ్గర, కొంత మట్టుకు వీళ్ళు మంచితనం యోధారాజ్యంలో కనిపించింది అని. అలాగే ఇప్పుడు కూడా ఎందుకు యోధారాజ్యాన్ని కూడా తీసేయాలనుకో. ఇప్పుడు యెహోరాం చేసిన పని చిన్న పని కాదు. విగ్రహారాధన మొత్తం యోధా వాళ్ళందరినీ వ్యభిచారులుగా చేసాడని రాశాడు తర్వాత. కానీ ఎందుకు దేవుడికి ఆ మనసు పూర్తిగా తీసేయాలని ఉంది, కానీ మళ్ళీ దావీదు జ్ఞాపకం అవుతున్నాడు. అయ్యో దావీదుకి మాట ఇచ్చానే, అందువల్ల తీయట్లేదట. ఓకే, ఇంక ఇందులో ఏలియా గురించి చెప్తున్నాను కదా. మళ్ళీ కాకపోతే 22:11 మీరు చదవడం తర్వాత, దేవుని విసర్జించినట్లు చేశాడు, యోధా వారిని విగ్రహ పూజకు లోపరిచాడు అంటే వ్యభిచారులు చేశాడని ఉంది పుట్టినోట్లో. విగ్రహ పూజ అంటే వ్యభిచారులకు లోపరిచాడని. 12వ వచనంలో ఏలియా గురించి రాశాడు. ఏలియా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని చేత పంపాడు. నీ పితడు దావీదునికి దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గంలోనైనను యోధారైన ఆశా మార్గంలోనైనను కనీసం నడవలేదు. కనీసం ఆశా మార్గంలోనైనా యెహోషాపాతు మార్గంలో కనీసం వాళ్ళ మంచి నీళ్ళు లేదు. నువ్వు వాళ్ళకన్నా వర్స్ట్గా తయారయ్యావు అని ఏలియాకి లెటర్ రాసి 13వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేల్ రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారం చొప్పున యోధాను యెరూషలేమును కాపురస్తులను వ్యభిచారం చేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారు నీ సహోదరులు నీవు చంపి ఉన్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులు, నీ పిల్లలు, నీ భార్యలు, నీ వస్తువాహనాలన్నింటినీ మొత్తును. ఉదరం వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఎందువు. ఆ తర్వాత వచ్చారు ఫిలిస్తీన్లు, వచ్చారు కూషీలు, వచ్చారు అరబీలు, వచ్చారు. ఇలా అంతా శత్రువులు అంతా వచ్చారు. మొత్తం వచ్చి ఏరియా ఏం చెప్పాడు అది నెరవేరిపోయింది. ఓకే, ఇది యెహోరాం తాలూకా విషయం ప్రియులారా. ఇక నెక్స్ట్ యెహోరాం తర్వాత అహజ్యా.
ఈయన కుమారుడు యెహోరాము చనిపోయిన తర్వాత ఈయన కుమారుడు అహజ్యా రాజు అయ్యాడు. అహజ్యా గురించి 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం. 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 17 నుంచి 19వ వచనం మరియు 22వ అధ్యాయం 1 నుంచి 9వ వచనం వరకు వేసుకోవచ్చు మీరు. 1 నుంచి 9. అలాగే 2వ రాజుల గ్రంథంలో అయితే 8వ అధ్యాయం 24 నుంచి 29వ వచనం, 9వ అధ్యాయం 16 నుంచి 28వ వచనం. అహజ్యా అనగా యెహోవా స్థిరపరచువాడు. ఈయన యోధారాజు యెహోరాము కుమారుడు. తండ్రి జబ్బుపడినందున అతనికి మారుగా రాజ్యమేళ ఆరంభించి మరుసటి సంవత్సరమే తండ్రి మరణించగానే ఇతడు రాజు అయ్యాడంట. ఇతడు 42వ సంవత్సరంలో రాజే 1 సంవత్సరం మాత్రం పరిపాలించాడు. ఈయన పరిపాలన 1 సంవత్సరం. తల్లి అతల్య ఇతనికి దుర్మార్గం నేర్పించింది తల్లి. అంటే తన తల్లి వల్ల ఈయన అలా పాడైపోయాడని ఉంది. ఇశ్రాయేల్ రాజు యెహోరాముతో కలిసి సిరియా మీదకి వెళ్ళాడు. ఇశ్రాయేల్ రాజు అయిన యెహోరాముతో ఆహాబు కుమారుడు యెహోరాముతో కలిసి సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇశ్రాయేల్ రాజు అయిన ఇతను చంపేశాడు. ఆ యెహోరాముని ఇతను కూడా చంపేశాడు. అంటే యెహూ చేతిలో, ఇశ్రాయేల్ రాజు 10వ వాడైన యెహూ చేతిలో ఈయన చనిపోయాడు. ఇది ఈయన సంవత్సర పరిపాలనలో. మీకు వచనాల్లో మీకు 22వ అధ్యాయంలో మీకు చూపించాల్సిన వచనాలు ఏంటంటే 2వ వచనం 22:2. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె. ఇలాంటివి చూసుకోవాలి జాగ్రత్త మీరు. అతని తల్లి ఎవరి కుమార్తె? ఒమ్రీ కుమార్తె. ఇందాక మీకు ఏం చెప్పాను నేను? ఆ తల్లి ఎవరి కుమార్తె అని చెప్పాను? ఆహాబు యెజెబెలు యొక్క కుమార్తె అతల్య. కానీ ఇక్కడ ఏమైనా ఉంది? ఒమ్రీ కుమార్తె. మరి ఒమ్రీ ఎవరు? వాళ్ళ తాత మనవరాలు ఈమె కుమార్తె కింద రాశాడు ఇక్కడ. అది అలాంటి జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఒమ్రీ కుమారుడు ఇశ్రాయేల్ రాజులు మీరు చదవండి. ఒమ్రీ కుమారుడు ఆహాబు కుమారుడు అహజ్యా అలాగా వచ్చిందే. అంటే ఒమ్రీ కుమార్తె అన్నాడంటే అతల్య తాత ఒమ్రీ, తండ్రి ఎవరు? ఆహాబు, తల్లి ఎవరు? యెజెబెల్. భర్త ఎవరు? వస్తుంది నెక్స్ట్ వస్తుంది క్యారెక్టర్, అంతా చెప్తాను. అయితే ఏమనుంది ఇక్కడ? ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చును, కనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గంలో నడిచెను. వాళ్ళ తల్లి కూడా దుర్మార్గం నేర్పిందంటే అదే బయలుదేవతారాధన. వాళ్ళ ఆహాబు రాజు వంశం నుంచి నడిపించింది ఆమె. ఓకే, ఇక నెక్స్ట్ ఈయన గురించి మనం చూడవలసిన ఏమున్నాయి? 2వ వచనం తర్వాత 7వ వచనం ఒకసారి చూద్దామా? యెహోరాము నద్దుకు అతడు వచ్చుడి చేత దేవుని వలన అతనికి నాశనం కలిగను. ఇది దేవుని వల్ల కలిగిందట. ఇట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలన చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుని యెహూ మీదకి అతడు యెహోరాముతో కూడా పోగా అది యెహూ చేతిలో చనిపోయాడని ఆ రిఫరెన్స్ మీకు ఆధారం. ఇంతే సంవత్సర కాలంలో. అంటే యెహోరాము తనకు రాజ్యం నిర్మూలన అయిపోయేదే కాకుండా తన కుమారుడు 1 సంవత్సరం పరిపాలించి ఆయన కూడా చనిపోయాడు. ఇక నెక్స్ట్ ఈ ఊడికి చూసి ఇవాళ ముగించుకుందాం. 7వ నెంబర్ అతల్య రాణి. క్రీస్తు పూర్వం 841లో ఈమె రాణి అయ్యింది. ఈయన గురించి 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 10 నుంచి 12వ వచనం మరియు 23వ అధ్యాయం 22వ అధ్యాయం 10 నుంచి 12వ వచనం మరియు 23వ అధ్యాయం. 2వ రాజులు అయితే 11 అధ్యాయాలు ఈమె కనబడుతుంది. 2వ రాజులు 11 అధ్యాయంలో అతల్య అనగా యెహోవా బాధ పెట్టినది లేదా యెహోవా గొప్పవాడిని అర్థాలంట. ఈ అర్థాలు కరెక్ట్గా మనం లాటిన్ పేర్లు ఒక అర్థం, గ్రీక్ భాషతులకు ఒక అర్థం, హిబ్రూ భాషతులకు ఒక అర్థం. కాబట్టి అర్థాలు ఒక్కొక్కరు రకరకాలుగా చెప్తున్నారు ఇందులో. అంటే ఆ భాషను బట్టి మీనింగ్స్ మారిపోతుంటాయి అన్నమాట. కాబట్టి ఏ అర్థం మనం తీసుకోవాలంటే అది అర్థం తీసుకోవచ్చు, తీసుకోకపోతే మనకి దానికి నష్టమేట్లేదు. అంటే అర్థం ఏంటని తెలుసుకోవడానికి అంతే. కొన్ని సూట్ అయిపోతాయి వాళ్ళ పేరుకి తగ్గట్టుగా వాళ్ళ ప్రవర్తన. ఓకే,
యెహోవా బాధ పెట్టినది, యెహోవా గొప్పవాడంట అర్థాలు. ఓకే, ఈ ఒమ్రి మనవరాలు ఆహాబు యెజెబెల్ యొక్క కుమార్తె, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యొక్క భార్య, దైవ భయం లేని దుష్టురాలు, భర్తను విగ్రహారాధన వైపు తిప్పింది. తన ఇంతకీ ఏం చేసిందంటే యెహోరాము మరణించిన తర్వాత, అంటే తన భర్త మరణించిన తర్వాత అహజ్యాను అధిక పాపంలోకి దింపింది. అదే బయలుదేరాధనలో. కుమారుడు అహజ్యా మరణం తరువాత, ఈ అహజ్యా చనిపోయిన తర్వాత రాజ్యం ఏలింది ఈమె. 6 సంవత్సరాలు రాజ్యం ఏలింది. ఎలా ఏలిందంటే రాజ్యానికి వస్తున్నటువంటి అర్హులైన రాజకుమారులందరినీ చంపేసింది ఈమె. ఆ రాజకుమారులందరినీ చంపించి మొత్తం ఈవిడ రాజ్యానికి వచ్చింది. అహజ్యా ఒక కుమారుడు 1 సంవత్సరం వయసులో ఒక ఆయన ఉన్నాడు. ఈ అహజ్య కుమారుడు 1 సంవత్సరం వయసు బాలుడు ఉన్నాడు. ఆయన పేరు యోవాసు. అతన్ని మాత్రం దేవుడు తప్పించాడు. యోవాస్ క్యారెక్టర్ చూసేటప్పుడు మనం ఈయన గురించి చూస్తాం. మనం వీళ్ళ మేనత్త ఈయన మందిరంలో దాసి ఆ పిల్లోడిని ఒక 6 సంవత్సరాలు ఎవరు కనబడకుండా పెంచి 7వ సంవత్సరంలో రాజుగా చేసేసారు. యెహోయాదా అన్న యాజకుడును వీళ్ళ మేనత్త యెహోషాబ. అదే ఆ యెహోషాబతును యెహోయాదా ఏం చేశారనేది తర్వాత మనం యోవాస్ క్యారెక్టర్లో చూస్తాం. ఇప్పుడు జస్ట్ మీరు ఐడియా ఉంచుకోండి అంతే. అంటే ఈమె రాయనవగానే ఏం చేసింది, రాజకుమారులందరినీ చంపేసింది. ఈమె ఇప్పుడు రాయన అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ వారసునికి ఎవరు ఉన్నారంటే ఈ చిన్న పిల్లోడు ఉన్నాడు, సంవత్సరం పిల్లోడు. ఈయన చంపిణీ చూస్తుంది. వాళ్ళ బంధువులు ఏం చేశారు, ఈ పిల్లోడినేమో మందిరంలో దాచేశారు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 7వ సంవత్సరం ఆయన రాజుగా చేశారు. ఆ తర్వాత ఈ అతల్యని చంపేశారు. యెహోయాదా అన్నటువంటి యాజకుడు ఆ కుటుంబం, ఈ తర్వాత వీళ్ళంతా ప్రజలంతా ఒకటి ఈ అతల్యాను హత్య చేసి చంపేశారు. ఓకే, ఇది అతల్య తాలూకా బయోడేటా. ఇక నెక్స్ట్ అంటే మీకు అందులో మీకు ఎక్కడ వచ్చిన రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. అతల్య గురించి 10లో చూస్తారా, 22:10. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యోధావారి సంబంధులకు రాజవంశులందరినీ హతం చేసెను. అది ఆమె చేసినటువంటి పని. ఆ తర్వాత 11వ వచనంలో మీకు కనపడుతుంది. 11వ వచనంలో మనకి ఏం కనపడుతుంది, అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతనిని అతని దాదీని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెను యెహోయాదా అను యాజకుని భార్య అయిన యెహోషాపాతు అతల్యకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను. అది ఆ పిల్లోడిని దాచిపెట్టి అక్కడ 6 సంవత్సరాలు ఉంచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 23వ అధ్యాయం ఈ స్టోరీ ఉంటుంది, ఈ పిల్లోడు రాజు అవడం అన్నది. ఓకే, ఇక లాస్ట్లో ఒక మాట చదివి ముగిస్తున్నాను నేను. 21వ వచనం, 23-21. దేశ జనులందరూ సంతోషించారు. ఎందుకు సంతోషించారట, వారు అతల్యాన్ని చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఒక్కొక్కసారి మనం కూడా అంటాం కదా, ఆ దుర్మార్గుడి పాలన అంతమైపోయిందిరా బాబు, వాడు పోయాడు, ఆ పాలన అంతమైందిరా, ఆ దుర్మార్గురాల పాలన అంతమైందిరా. ఆ దుర్మార్గురాలు ఉన్నప్పుడు మనకి రాజ్యానికి అంటే ప్రభుత్వంలో నెమ్మది లేదు, మనకి పరిపాలన. అలాగా అతల్ని ఎప్పుడైతే హత్య చేయబడ్డదో ఇక యోధా రాజ్యం ఏమైంది, ప్రజల్లో సంతోషం నెమ్మది కలిగింది. ఇక్కడతో షోమ్రోను క్యాపిటల్ అయినటువంటి అహాబు రాజు కుటుంబం మొత్తం ఇంచుమించు నిర్మూలం అయిపోయింది అనమాట. బయలుదేవత ఆరాధన తాలూకాలు అందరూ కూడా నిర్మూలం అయిపోయారు. అందువల్ల ఆ మాట రాశాడు. ఇది దేవునామన స్తోత్రం కలుగాక. ఇది ప్రియులారా ఈరోజు తాలూకా బైబిల్ స్టడీ. యోధారాజ్యంలో యోధారాజ్యం అనొచ్చు, లేదా దీన్ని దక్షిణ రాజ్యం కూడా అనొచ్చు. దక్షిణ రాజ్యం అన్న యోధారాజ్యం అన్న, యోధా బెన్యామిన్ 2 గోత్రాలకు సంబంధించింది. క్రీస్తుపూర్వం 930 నుంచి 586 వరకు ఈ రాజ్యం ఉంటుంది. ఇది క్యాపిటల్ యెరూషలేము, దీని రాజధాని. ఇందులో రెహబాము గురించి చూసాం, 2వ వాడు అబియా చూసాం, 3వ వాడు ఆషా చూసాం, 4వ వాడు యెహోషాపాతు చూసాం, 5వ వాడు యెహోరాము చూసాం, తర్వాత 6వ రాజు అహజ్యా చూసాం, 7 అతల్య రాణి చూసాం. ఈ 7గురు కూడా ఇక్కడ పరిపాలించడం జరిగింది.
దేవుని చిత్తం అయితే నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్ మనం చూద్దాం. ఈ విధంగా దేవుడు ఈరోజు మన అందరికి సహాయం చేసినందుకు ఆ దేవునికి వందనాలు. వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, వాళ్ళు చూసి వాళ్ళ చరిత్రలో ఉన్నటువంటి పాఠాలు మనం నేర్చుకొని మన జీవితాలు కట్టుకోవడానికి, మన కుటుంబాలు కట్టుకోవడానికి, మన పరిచర్యలు కట్టుకోవడానికి, జ్ఞానం కలిగి మనం నడుచుకోవడానికి, సాతాను తంత్రాల నుంచి, కుయుక్తుల నుంచి మన అందరం కూడా విడిపించబడి దేవుని చేత నడిపించబడడానికి దేవుడు మన కొరకు, మన మంచి కొరకు ఇవన్నీ రాయించి ఉంచాడని మాకు అర్థమైంది. ఈ క్యారెక్టర్స్ భక్తులు మీరు కూడా ఆరాంగా అర్థం చేసుకోండి. దేవుడు మీకు ఆత్మ సహాయం దయచేయనుగాక. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రాంతం ముగించుకుందాం. దయగల మా తండ్రికి వందనాలు, స్తోత్రాలు. గత కాలం అంతా మాకు సహాయం చేశారు. 2025 సంవత్సరంలో జనవరి నెలలో మరి ఈ విధంగా ఈ దినాన యోధా రాజ్యం గురించి ధ్యానం చేయడానికి మరి ఈరోజు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని పెట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మరి బుధవారం జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీస్ ఇంకా కొనసాగడానికి మీరు కృపించి ఇంకా ఉన్నటువంటి విషయాలు కూడా మేము ధ్యానం చేయడానికి సహాయం చేయండి. మరి ఇంతవరకు మేము నేర్చుకున్న విషయాలు ఏవి మర్చిపోకుండా మా జీవితాల్లో ఎజ్రా వలె వాటిని పరిశోధించి, పరిశీలించి, తెలుసుకొని వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఇతరులకు నేర్పడానికి కూడా మమ్మల్ని సిద్ధపరచమని, ఆ రీతిగా నీ పిల్లలైన వారందరినీ కూడా ఆ రీతిగా మీకు కృపతో జ్ఞాపం చేసుకోమని నన్ను, నా ఇంటి వారిని, మా పరిచర్యను, అలాగే సంఘాన్ని, అలాగే శాంతి సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి. రావు గారి కుటుంబాన్ని, వారి పరిచర్యని, సమస్తాన్ని మీ కృపతో జ్ఞాపం ఈ స్థలాన్ని ఆశీర్వదించి ఈ స్థలం నుంచి అనేక మంది ప్రవక్తులు, సేవకులు, సువార్థికులు, కాపరులు తయారయ్యి నీ రాజ్యాప్తి కొరకు పనిచేసేటట్టుగా ఈ వర్తమానాలు విన్న వాళ్ళు అనేకులు వారి జీవితాలు కట్టుకొని, కుటుంబాలు కట్టుకొని పరిచర్యలు దీవించబెట్టేట్టుగా సహాయం చేసి కృప చూపించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి బతిమలాడి వినయపూర్వం కూడా చున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరం దీవించను గాక. అయ్యగారు ప్రత్యేక వందనాలు.